ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ప్రైజ్ ది లార్డ్. ప్రతి నెల మొదటి ఆదివారము కుటుంబ క్షేమం కొరకై ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాలు ధ్యానిస్తున్నాము. మొదటి ఆదివారం కుటుంబం కొరకే కేటాయించినాం. కుటుంబములు బాగుంటే సంఘాలు బాగుంటాయి, సంఘాలు బాగుంటే మరి పరలోక రాజ్యమే కట్టబడుతుంది అనే కాన్సెప్ట్. ఇది దేవుడు నాతో మాట్లాడినాడు. సాతానుడు కుటుంబంలోకి వచ్చి జీవితాలు అత్తలాకుతలం చేసేస్తాడు, పిల్లలను దారి తప్పిస్తాడు, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాడు, భార్యాభర్తలకు నెమ్మది లేకుండా చేస్తాడు. కుటుంబం అని ఇది ఈ వ్యవస్థ ఇది పరలోకం లాంటిది, కానీ నరకంగా మార్చేస్తాడు. స్వర్గం నరకం. కుటుంబం నీకు స్వర్గంగా ఉంటుందా లేకుంటే నరకంగా మారుతుందా? అది నీవు దేవుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకున్నావు, ఏ విధంగా హత్తుకుంటావు, ఏ విధంగా ఆయన మాటకు విధేయుడు అవుతావు, విధేయురాలు అవుతావో దాని మీద ఆధారపడి ఉంటుంది నీ కుటుంబం. సమస్యలు అందరికీ వస్తుంది, సమస్యలు లేని వారు లేరు. రాజగృహంలో కూడా మరి కలహాలు ఉంటాయి. వారికి ఏదో కొరువైనందుకు కాదు, అన్నీ ఎక్కువైతే కూడా సమస్యలే, తక్కువైతే సమస్యలే. కానీ దేవుని హత్తుకున్నవారు లేక దేవుని యందు నిలిచేవారికి కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా వారు దాన్ని పరిష్కరించగలరు, వారు విజయం పొందగలరు, వారు భయపడరు, వారు అవినీతి కార్యాలకు తలొగ్గరు, మంత్రతంత్ర శక్తులకు లొంగరు. అలాగే దేవుని సహాయం కోరుతారు. అందుకే కుటుంబము దేవుని సహాయం ఎప్పుడు కోరాలి. కొందరు మూర్ఖంగా ప్రవర్తించే వారు కుటుంబంలో ఉన్నా నీలో వాక్యం ఉంది, వారిలో అంత వాక్యం లేనందుకు నీవే తగ్గించుకొని సహించుకొని వారు కూడా నశించకుండా ప్రార్థన చేయాలి. అదే దేవుని చిత్తం. అదే నీకు దేవుడు ఇచ్చే ధైర్యము, జ్ఞానము, శక్తి, ప్రేమ. వీటి ద్వారా నీవు నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావు. నేను అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే నేను కట్టేదంటే కాని పని. దేవుని చిత్తంలోనే ఉన్నావు. దేవుని చిత్త ప్రకారమే నీకు దొరికిన భర్త లేక భార్య, అది దేవుడు ముందే నిర్ణయించినాడు. వాక్యంలో ఉంది కదా, దేవుడు ఇల్లు కట్టువాడని. కట్టకుంటే దేవుడే కట్టకుంటే ఇంకెవరితో కాదు కట్టడానికి. అందుకే మనం ప్రార్థన చేస్తాం. వై డు వి ప్రే? వై ఈజ్ ప్రేయర్ నీడెడ్? ప్రేయర్ ఈజ్ నీడెడ్ బికాస్ వీ కెనాట్ బై అవర్ సెల్వ్స్ బిల్డ్ అవర్ హౌజెస్. మనం సొంతగా మన మరి ఉద్దేశ ప్రకారం, చిత్త ప్రకారం మనం అనుకున్న రీతిగా మన కుటుంబాలు కట్టలేం, ఓడిపోతాం దేవుడు లేకుంటే. అందుకే దేవుని సహాయం చాలా అవసరం. అందుకే కుటుంబ ప్రార్థన ఉంటుంది. కుటుంబ ప్రార్థన కొన్నిసార్లు వీలు కాదు, అందరికీ వివిధమైన సమయాలు ఉంటాయి. ఒకరు వస్తే ఇంకొకరు రారు అన్నట్టు నిరాశ పొందొద్దు. నీవు ఒక్కడైనా నిలబెట్టి ఒక్కతివైనా నువ్వు కుటుంబం కొరకు ప్రార్థిస్తే ఆ కుటుంబం పడదు. దేవుని కనికరం ఆ గృహంలో ఉన్న పిల్లల మీద ఉంటుంది, అక్కడ జరిగే కార్యక్రమాల మీద ఉంటుంది, కార్యాల మీద ఉంటుంది. దేవుడు కీడు నుండి తొలగిస్తాడు, రోగాల నుండి తొలగిస్తాడు. ఏ తెగులు నీ గుడారం నాకు సమీపించు. అది ఒట్టి మాటలు కావాలి. ఎవరో అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఆ కుటుంబము ఏ విధంగా నడుస్తుంది?
చెప్పుకోదగిన భక్తి ఏం కనబడడం లేదు కదా అంటే అక్కడ ఎవరో మూలుగుతున్నారు, తప్పకుండా ఎవరో ఏడుస్తున్నారు, ఎవరో ప్రభు పాదాలు తడుపుతున్నారు. అందుకే ఆ కుటుంబం పడిపోకుండా ఉన్నది. ఈరోజు కుటుంబము బద్ధకత్వం అనే అంశం మీద మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక తీర్మానంతో మనం అందరం వెళ్ళాలి. బద్ధకత్వం వదిలిపెట్టాలి, కుటుంబాలు బాగుపడతాయి, చురుకుగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన అవయవాలు, ఆరోగ్యం, ఆనందం, రక్షణానందం, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన దానములు. గమనించాల, దీస్ ఆర్ ఆల్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. ఇది నువ్వు డబ్బు పెడితే వచ్చింది కాదు, నువ్వు ప్రయాసపడితే వచ్చింది కాదు. ఇది ఈ స్థానము, ఈ స్థితి, ఈ గతి దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినాడు, నిన్ను ఆశీర్వదించినాడు. నిన్ను ఆశీర్వదించినప్పుడు నువ్వు సోమరిగా బద్ధకంతో ఉంటే ఎలాగ ఆశీర్వదింపబడినావో అంతకంటే గొప్పగా దరిద్రతలోకి జారుకుంటావు. బద్ధకస్తుడు దరిద్రుడు అవుతాడండి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. బాగా గమనించండి, ఈ ప్రసంగం చాలా ముఖ్యమైనది. ఎవ్రీ ఫ్యామిలీ నీడ్స్ దిస్ మెసేజ్. ఇది నాకు కొన్ని సంవత్సరాల ముందే నేర్పించినాడు దేవుడు. బద్ధకంగా ఉంటే దరిద్రత తాండవం ఆడుతుంది, ఇంట్లో రోగాలు వస్తాయి, పాపం ప్రవేశిస్తుంది, భార్యాభర్తలకు అసమాధానం వస్తుంది, చేతి పనులన్నీ కూడా విఫలమైపోతుంది, ప్రయత్నాలన్నింటిలో ఓడిపోతాం, పిల్లలు బాగా చదవరు, ఎప్పుడు పచ్చి భాషలు అంటారు, కిరికిరి ఏమంటారు, కిరికిరి ఉంటుంది. తినడానికి ఉంటుంది, కట్టడానికి ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ అసమాధానం ఉంటుంది అక్కడ. అది సాతాను యొక్క యత్నం, అది శత్రువు చేసే పని. నెమ్మది లేకుండా చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు. ఏమి లేనందుకు కాదు, అన్నీ ఉన్నందుకు, ఇంకా ఎక్కువగా ఉన్నందుకు. అట్టి కుటుంబాల మీద దేవుని ఉగ్రత రాక మానదు. ప్రతి కుటుంబం దేవుని వైపు చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. యూ హావ్ టు లుక్ టు గాడ్ ఫర్ గాడ్స్ హెల్ప్. దేవుని ఆశ్రయించిన వారందరూ ధన్యులు. కాబట్టి ఈరోజు బద్ధకత్వం అనే అంశం మీద నాకు దేవుడు వాక్యాన్ని అనుగ్రహించినాడు. ఒక కుటుంబం అన్నప్పుడు బాధ్యతాపూర్వకంగా మెలగాలి. దాంట్లో భర్త ఉంటాడు, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు. మరి భర్తకు బాధ్యత, అక్కడున్న ఇల్లాలకు బాధ్యత, పిల్లలకు కూడా బాధ్యత ఉంది. భర్త కష్టపడుతున్నాడు, భార్య కష్టపడుతుంది, పిల్లలందరూ చురుక్కున్నారు. దేవుని భయంతో ఆ ఇల్లు కట్టబడిందంటే అది చిన్న ఒక పరలోకం అన్నమాట. దట్ బికమ్స్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్. లేదు, భర్త సోమరివాడు, భార్య అంతకంటే బద్ధకస్తురాలు, ఈ తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా పనిపాట లేకుండా, చదువు లేకుండా, కష్టపడకుండా మరి దారి తప్పి పాపంలో తిరుగుతున్నారంటే ఇక అంతకంటే నరకం ఇంకేముంది చెప్పండి. నీ పిల్లలు నువ్వు క్రమంలో పెంచలేదంటే వాడు తాగుబోతవుతాడు. ఈరోజు కూడా ఒక కుటుంబం వచ్చింది నా దగ్గర. 32 ఏళ్ళ కుమారుడు జైల్లో ఉన్నాడు. చూడండి ఎలాగో కుటుంబాన్ని పాడు చేయడానికి సాతానుడు గుడ్డలి నూరుతున్నాడో మీరు ఆలోచించండి. చాలా అందగాడు, పిక్చర్ చూసినప్పుడు వెరీ హ్యాండ్సమ్, చక్కగా పెంచుకున్నారు ముద్దుగా. ఒకడే కొడుకు, ఇంకో కుమార్తెనట. పక్కింటి ఆవిడ ఈ పిల్లోని మీద కన్నేసిందంట. ఆమె దాదాపు డబుల్ ఏజ్ ఉందంట వానికంటే. భర్త లేడంట, విధవరాలు, 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళకు సొంత గృహం ఉంది, దాదాపు 2 కోట్ల విలువన్న ఇల్లు చూసి కన్నుబెట్టింది. కన్నుబెట్టి ఆ ఇంట్లో ఉన్న కుమారుని మీద ఎరవేసింది. చూడండి, అలాంటి స్త్రీలు కూడా ఉంటారు. చూడండి, ఆమె కుటుంబంలో భర్త లేడని చెప్పి పక్క కుటుంబాన్ని పాడు చేయాలనా? ఇది ఎక్కడ న్యాయం? అక్కడ ఆ తల్లి తండ్రి శ్రద్ధగా ఉంటే తప్పకుండా దేవుని భయంలో పిల్లల్ని పెంచితే అలాంటి కీడు రానే రాదు. హల్లెలూయా. అలాంటివి ఏమైనా ఉన్న తల్లిదండ్రులకు తెలియజేస్తారు పిల్లలు, చాటుగా పాపంలో పడరు. అందుకే కదా ఈ వార్నింగ్స్ అన్నీ. ఇప్పుడు కన్న కుమారుడు సంఖ్యలలో ఉంటే ఏ తల్లిదండ్రులకు నెమ్మది ఉంటుందండి? ముద్ద మింగుడు పోతుందా? అందుకే కదా ఈ గద్దింపులు, హెచ్చరింపులు, మరి వాక్యం నుండి ఆజ్ఞలు, ఆదేశాలు ఎందుకు అనుకుంటున్నారు మీరు? మనం కానీ మన పిల్లలు కానీ ఇటువంటి కీడులో పడకూడదనే కదా. ఆజ్ఞ ఎప్పుడు దీపంగా ఉంటుందంట. గద్దింపులు శిక్షార్హములు,
అంటే ఇవన్నీ కూడా నీకు వెలుగుగా ఉంటుంది, నీ త్రోవకు దారి చూపుతుంది. అవునా కాదా? గద్దింపులు అంటే మీకు ఇష్టమా? ఎందుకు ఇష్టం లేదు? ఇష్టం లేకుంటే అనుభవిస్తారు. తీసుకోవాలి గద్దింపులు, ఇది నా కొరకే అని. అయితే ఈ బాధ్యతారహితంగా ప్రవర్తించడం అంటే దేవుడు మనకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చకుండా బద్ధకత్వంతో పతనం కావడం. అంటే వీ గెట్ డిస్ట్రాయిడ్ బై అవర్ స్లగ్గిష్నెస్. ఇంగ్లీష్లో స్లగ్గిష్నెస్, లేజీ అని అంటారు. వాక్యంలో ఉంది నువ్వు ఉదయం లేవాలని, నువ్వు లేవవు. పరిశుద్ధ గ్రంథం అంటుంది నువ్వు దరిద్రం అయిపోతావని, లేమి నీ మీదకి దాడి చేస్తుందని, నీ కప్పు కూలిపోతుందని, నీకున్న ఐశ్వర్యం పోతుందని, నీకు దేవునికి ఉన్న బంధము తెగిపోతుందని ఇన్ని హెచ్చరికలు విన్నా కానీ చురుకుతనం లేదు. చలి చలి అని దుప్పటి టైట్గా కప్పుకొని అల్లారం మారుస్తూ సమయాలు మారుస్తూ నెత్తి మీదకి సూర్యుడు ఉదయించినాక అప్పుడు ఆవలింతలు వేసుకుంటూ 10 దాటినాక కొంతమంది బ్రష్ పట్టుకుంటారు. ఇక అంతకంటే దరిద్రం ఏముందండి? దేవుడు నీతో మాట్లాడతాడా అలాంటి వారితోటి? దేవుడు మాట్లాడాలంటే నీకు ఒక మంచి సమయం అంటూ లేదా? ఉదయం యూ హ్యావ్ టు ప్రిపేర్ ఎ వే ఫర్ ద లార్డ్. నీవు దేవుడు దిగి రావడానికి ఒక మార్గం నీవే సృష్టించుకోవాలి కదా. ఆ చల్లని పూట శబ్దాలేవి రానప్పుడు, పాలవాడు న్యూస్ పేపర్ వాడు అరవనప్పుడు, పని మనుషులు వచ్చి తలుపు కొట్టకముందే నువ్వు దేవునితో మాట్లాడాలి. దేవుని స్తోత్రం. నీ స్వరం ఇతరులకు వినబడకముందే నీవు దేవుని స్వరం వినాలి. నువ్వు ఎవరితో మాట్లాడకముందే నీవు దేవునితో మాట్లాడాలి. అప్పుడే నీ కుటుంబం బాగుంటుంది. చెత్త చెదారం నీ కుటుంబంలో ఉండదు. ఏదైనా పాపం ఉంటే నీకు దేవుడు బయలుపరుస్తాడు. పాపం ఉండదండి, ఓడికి చేస్తారు పాపం చేయాలంటే. ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. అగ్ని ఉన్న చోట ఏ దోమ ఈగ వాళ్ళ, ఫైర్ ఈజ్ బర్నింగ్. అలాగ నీ కుటుంబాన్ని భద్రం చేసుకోవాలి. సాతాను ఇచ్చలకు అవకాశం ఇవ్వకూడదు. కొందరు పని చేయరు, ఆహారం తింటారు. పరిశుద్ధ గ్రంథము దానికి విరుద్ధంగానే ఉంది. ఆమె తన నడికట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేస్తుందట. ఆమె పని చేయకుండా భోజనము చేయదంట. అట్టి స్త్రీలకు ఒకసారి చప్పట్లు కొడదాం. ఆ దేవుని స్తోత్రం. పని చేసే భోజనం చేస్తుందట. మరి చాలామంది స్త్రీలు బరువు బాధ్యత లేని వాళ్ళు ఊరికే సుఖాన్ని ప్రేమించేవారు. బైబిల్లో రాసి ఉంది, సుఖాసక్తి గల స్త్రీలారా దేవుని మాట వినండి అని ఉన్నది. అంటే ఇంట్లో 2-3 కోడళ్ళు కూడా ఉంటే ఇంకా స్త్రీ కదలది. కూర్చున్న కాడికే రావాలి, అన్నీ టీ రావాలి, తిండి రావాలి, నీళ్లు రావాలి. ఎందుకంటే ఆమె పాపం అలసిపోయిందేమో, కానీ అది ఆమెకు ఆరోగ్యానికి మాత్రము మంచిది కాదు. లేవాలి అంతే, దేవుడు నీకు శక్తి ఇస్తాడు. ద మోర్ యూ వర్క్, ద మోర్ యూ కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్, ద మోర్ బ్లడ్ విల్ ఫ్లో ఇన్ టు యువర్ బాడీ. నన్ను డాక్టర్ జాయ్ చరణ్ అంటారు లోకం. నేను ఎంబీబీఎస్ ఏం చేయలేదు, కానీ దేవుని జ్ఞానం అయితే నాకు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. నీవు మరి ఈ మెకానిజం, ఈ శరీరం బాగా పనిచేయాలంటే మరి రక్త ప్రసరణ కావాలి కదా. లేకుంటే అన్ని గడ్డలు ముద్దలు అక్కడిక్కడ శరీరం తీయటం, మరి దాని వెనకపోతావు, లక్షలు ఖర్చు పెడతావు. అదే టు కీప్ యువర్ బ్లడ్ ఫ్లోయింగ్ అండ్ టు కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్ యూ హ్యావ్ టు రైజ్ అప్ అండ్ దెన్ డూ సమ్ లిటిల్ కోర్స్ చేయాలి. కొన్ని పనులు చేస్తూ ఉండాలి. చూడండి, ఆ స్త్రీ సామెతలు 31లో ఉంది, పని చేయకుండా ఆమె ఆహారము తినదట. ఆమె నడికట్టును చేత ఆమె నడుమును ఏం చేస్తుందట, అంటే నడుము నొప్పి వచ్చింది ఆమె. ఎందుకు నడుము నొప్పి వచ్చిందంటే ఆమె కుటుంబం కొరకు చాలా కష్టపడ్డది. ఊరికైనా వస్తుంది నడుము నొప్పి పని చేయకుండా. అయితే పరిశుద్ధ గ్రంథం అంటుంది, పౌలు భక్తుడు 2వ దశలోని 3వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, సేవకుడైనా కానీ పని చేయాలన్నది. ఇక్కడ దేవుని పని చేయకుండా భోజనం చేయొద్దాం అన్నది. ఇక్కడ ఈరోజు మన అంశం ఏంటి? బద్ధకత్వం. 2వ దశలోని గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం, మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పనియో చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనిచున్నారని వినుచున్నాం.
అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించున్నాను. అంటే పౌలు ఇక్కడ గద్దిస్తున్నాడు, సోమరులైన చెడ్డదాసులు, వీళ్ళు చేతులు పని చేయని వాళ్ళం అన్నమాట. దే ఆర్ వెరీ లేజీ, దే వాంట్ ఈజీ మనీ. ముఖ్యంగా సేవ చేసేవారు అండి, సేవ చేసేవారు ఆకారాలు మీరు చూస్తారు కదా, అది కాదు, వికారం అయిపోతారు. ఎందుకంటే పని లేదు, ఓన్లీ తినడం ఉంటుంది, ఎక్సర్సైజ్ లేదు బాడీకి, వాళ్ళకంత టైం లేదు, దొరికిందంతా ఎక్కేస్తే ఎట్లుంటారు. అయితే పౌలు ఖండిస్తున్నాడు అనమాట ఇక్కడ, పని చేసే ఆహారం తినాలి. నువ్వు సేవ చేస్తావంటే సేవ ఒక ఇద్దరు ఆత్మల కన్నా నువ్వు రక్షణ సువార్త అందించి తిను, ఊరికే తినకు. భోజనం నీ ముందుకు వచ్చిందని చెప్పి అది నీవు లాగించేస్తే నీ శరీరం పాడైపోతుంది అని హెచ్చరిస్తున్నాడు. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు పని చేయాలండి. అంటే నాకు వివాహమై 45 సంవత్సరాలు అయింది, నేనేమి కాని మాటలు చెప్తలేను. మా ఆయన ఇక్కడే ఉన్నాడు, చూస్తున్నారు కదా మీరు. అబద్ధం చెప్పడానికి నాకు దేవుని సన్నిధిలో ధైర్యం లేదు, చెప్పను కూడా, ఉన్న మాటలు చెప్తాను. ప్రతి ఒక్కరు పని చేయాలంటున్నాను నేను. పని అంతా ఒక్కరి మీద వేసి తక్కిన వాళ్ళందరూ రిలాక్స్ చేస్తే ఆ ఇంటి ఆవిడ తొందరగా ప్రభు సన్నిధికి చేరిపోతుంది. ఆమె ఫోటో మీరు అభిషేక కాలంలో చూస్తారు. అది దేవుని చిత్తమేనా? అది మీకు నెమ్మదినిస్తుందా? తల్లి ఇంట్లో ఎంత కష్టపడుతుంది. ఎదిగిన ఆడపిల్లలు ఉంటారండి, బద్ధకస్తులు, టీవీ ముందు కూర్చుంటారు, టిక్టాక్లో చూస్తారు, రీల్స్ చూస్తూ ఉంటారు, వాళ్ళ అందచందాల మీద సమయం పెడతారు. ఆ తల్లి గిన్నె సింక్ నిండా గిన్నెలేసి తోముతా ఉంటుంది. అమ్మ నువ్వు జరుగు, నేను కొద్దిగా అడుగుతాను అంటారా? దేవుని వాక్యము చెప్తున్నాను నేను. ఐఎమ్ కనెక్టింగ్ ఇట్ టు ద ప్రెసెంట్ డే ఫ్యామిలీస్. పిల్లలు అస్సలు తల్లికి సహాయం చేయరు. పోనీ ఆ భర్తకు కూడా మంచి మనసు ఉండాలి కదా. అరే నా సగటు శరీరం ఇంత కష్టపడుతుంది, ఒక చెయ్యి నేను వేస్తాను. పురుషులు ఇంటి పని చేయకూడదని ఎక్కడ రాసుందా? ఒక బండి, ఆ ఎద్దులకున్న బుద్ధి కొన్నిసార్లు మానవులకు లేదనిపిస్తున్నా. బండి ఎన్ని ఎడ్లు లాగుతాయండి? మీకు బాగానే లెక్కలు తెలుసు. 2 ఎడ్లు లాగితేనే బండి మంచిగా పోతుంది. ఆ బరువు అంతా ఒక్క ఎద్దు మీద వేసి ఇంకొక ఎద్దు స్టైల్గా ఉంటే ఏమవుతుంది? అది కూలిపోతుంది, అది చచ్చిపోతుంది. అది అలా కాకుండా ఇల్లంతా చక్కగా ఉండాలి, నా భార్య ఆరోగ్యంగా ఉండాలి, నా భర్త ఆరోగ్యంగా ఉండాలి, నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా బద్ధకత్వాన్ని వదిలిపెట్టాలి. ఇప్పుడు తండ్రి కష్టపడుతుంటాడు, ఆ పిల్లలు లెక్క చేయరు. ఊరికేనే వారంతా మరి ఉన్నత స్థాయికి రాలేదు కదా, తండ్రి కష్టపడి ఉండొచ్చు. తప్పకుండా ఆ తండ్రిని గౌరవించడం కానీ, కొద్దిగా పలకరించడం కానీ. ఒక్కసారి వివాహం అయిపోయిందంటే ఇక వాళ్ళంతా ఇక ఫ్రీగా ఎగరడానికి రెక్కలు వచ్చినట్టే, తల్లిదండ్రులను పట్టించుకోరు. అది కూడా తప్పే నన్ను అడిగితే. తర్వాత ఒక ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి ఎప్పుడైనా కానీ. నేను ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రసంగం చేసినాను, పరిశుద్ధత పరిశుభ్రత అని. మీరు ఎంతమంది విన్నారో తెలియదు. కేవలం మేము పరిశుద్ధులము అని కాదు, మీరు నివసించే ఇల్లు చాలా క్లీన్గా ఉండాలి. హల్లెలూయా. కొందరి ఇంటికి అడుగు పెట్టగానే కుక్క తిరుగుతూ ఉంటుంది, ఇట్లా పరిశుద్ధాత్ముడు తిరిగినట్ట ఆ కుక్క తిరుగుతుంటుంది, వాసన. కూర్చోండి సిస్టర్, కూర్చోండి అంటే కుక్కది ఆ రోమం అంతా దాని మీద స్ప్రెడ్ అయి ఉంటుంది. నేనెట్ట కూర్చోవాలి? కుక్క ఎక్కడ ఉండాలా? నువ్వు కుక్క నీకు చాలా ప్రాణం అంటే, కుక్క నీకు చాలా అతి ప్రీతికరమైందంటే దానికి ఒక కెనెల్లో పెట్టాలా, అక్కడ ఇవ్వాలా ఫుడ్, అక్కడ ఆడుకోవాలి దాంతో. ఇది బెడ్ మీదకి, సోఫా మీదకి, కిచెన్లోకి వస్తే ఎంత దిక్కుమాలిన పని అది. ఎన్ని రోగాలు వస్తాయి దాని ద్వారా. దేవుని కంటే కుక్క ముఖ్యమా? నువ్వు దేవునికి చోటు ఇవ్వకుంటే నీ ఇల్లు నాశనం అయిపోతుంది కదా, నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా. దేవుడున్న ఇల్లు ఎలాగుండాలి? ఒక విఐపి మన ఇంటికి వస్తే వెంటనే అన్ని దుమ్ము దొలిపి లేసి ఎక్కడ లేని అందాన్ని మన ఫ్రంట్ రూమ్కు, మన నెక్స్ట్ రూమ్కు అన్నీ తెచ్చేస్తాం కదా, లివింగ్ రూమ్కు. ఎందుకంటే ఒక ఆయన వస్తున్నాడని, పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి వస్తున్నాడని. మరి దేవుడే నీకు నిత్యం నీ తోడు ఉండాలి, సదాకాలం ఉండాలంటే దేవుడు పరిశుద్ధుడు 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 అని కోట్లాను కోట్ల దూతలు ఎల్లప్పుడూ కొని ఆడతాయి. ఆ దేవుని సన్నిధి లేకుండా అయిపోతాయి కొన్ని కుటుంబాలు. ఎందుకంటే శుచి శుభ్రం పాటించరు. ఒక ఇల్లు చాలా క్రమంలో ఉన్నదంటే వారి ఇంటి కుక్కను చూడాలంట ఫస్ట్.
నేనైతే ఇంకా కొన్ని యాడ్ చేస్తున్నాను. వాళ్ళ కారు చూడాలి, దుమ్ము బట్టి ఉంటుందండి. నీ పేరు రాసుకోవచ్చు పోయి, జాయ్ చెరీ అని. కొన్నిసారి ఒక ఇంటికి పోయి సైన్ చేసినాను ఆ దుమ్ము మీద. అరే ఇది బాగుందిరా, ఇంత దుమ్ము పేరుకున్నది. ఆయన ఏమో బిజీగా ఉన్నాడేమో. ఆ ఇంటి ఆవిడ ఏం చేస్తుంది మరి? ఆమె చేత కాదంటే మనిషినైనా పెట్టాలి, డబ్బులు లేవంటే పిల్లలతో చెప్పాలి కార్ క్లీన్ చేయమని. ఒక ఇల్లు ఐశ్వర్యవంతమైన ఇల్లు అంటే వారు వాకిలు చూడాలి. వాకిళ్ళు అంతా చెత్త కుప్ప, అరటిపండు తిని తొక్కలు పడేసి ఎవరన్నా ఇంటికి వస్తే జారి పడి నెత్తి పలిగిపోతుంది. బద్ధకత్వం అన్నమాట. క్రమంగా పెట్టడానికి రాదు. నేను అంటాను కదా, ఇన్ హెవెన్ ఆర్డర్లీనెస్ ఈజ్ ద ఫస్ట్ రూల్. నువ్వు పరలోకం పోవాలని ఎగురుతున్నావు కదా, పరలోకంలో క్రమమే ప్రధానం. ఆ క్రమము ఇక్కడనే భూమి మీద నీకు అలవాటు కావాలి. చాలా భయంకరంగా ఉంటాయి కొన్ని కుటుంబాలకు వెళ్ళినప్పుడు. చిందరవందరం ఉంటుంది. ఈ మధ్యలో ఒక 60 ఏళ్ళ వ్యక్తి తల పగిలిందండి. అమ్మ ప్రార్థన చేయండి, మా ఆయన తల పగిలింది. తల పగిలిందంటే ఎందుకు పగిలింది? బాత్రూంలో జారిపడ్డాడంట. నవ్వొద్దు కానీ చెప్తున్నా, బాత్రూమ్ అంత శుభ్రంగా ఉంటే జారే అవకాశం వస్తుందా? నాకు తెలిసి రాదు. ఇఫ్ యూ కీప్ ఇట్ క్లీన్ అండ్ డ్రై అండ్ నీట్ అండ్ టైడీ. బాత్రూమ్లు గడగారు కొందరు. ఇది కూడా చెప్తారా సిస్టర్? ఆదివారం ఇదే చెప్తాను నేను. బాత్రూమ్లు గడగండి, తర్వాత చాలు మీ భక్తి. ఎదిగిన మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారండి. చీపిరి పట్టుకొని కొద్దిగా బాత్రూమ్ గడి నీట్ చేసి కొద్దిగా ఫ్రెషనర్ వేస్తే ఎంత బాగుంటుంది. అక్కడి నుండే ఆరంభం అవుతుందండి భక్తి. అక్కడి నుండే ప్రార్థన ఆరంభం అవుతుంది. అశుచిలో రాదు నీకు పవిత్రత. నీ ఇల్లు శుభ్రం ఉండాలి, ఒళ్ళు శుభ్రం ఉండాలి. అప్పుడే నీకు దేవుని గురించిన తలంపులు పుట్టుకొస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది స్నానం చేయరు. ఇక్కడికి వచ్చిన అమ్మాయి ఇంకా అంటారు, డ్యూటీ నుండి చట్టనే అనమాట. కాళ్ళు కూడా గడకుండా బెడ్ మీద పోతారు, చేతులు గడకుండా అన్నం తింటారు. అంటే ఇది భక్తి. ఇది కొందరు ఉపవాసం ఉంటారట, పడలేదోమరట. అదేం భక్తి నాకు అర్థం కాలేదు. యేసుప్రభు చెప్పినాడు క్రమం పాటించాలి. ఉపవాసం ఉంటే కూడా ముఖం కడుక్కోమంటున్నాడు, తల దువ్వుకోమంటున్నాడు. తల దువ్వమని కూడా చెప్తాడు యేసుప్రభు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది, ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎలాగ ఉండాలి, నూనె అంటుకోమంటున్నాడు. కొందరు స్త్రీలను చూస్తే, ఇళ్ళని చూస్తే ఇక దయ్యాన్ని చూసే అవసరం లేదు. మా తల్లి చెప్పేది, మొదట నువ్వు లేవగానే తల దూసుకోవాలని చెప్పేది. ఆ తల్లి కొరకు నేను, నా తల్లి అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టమైతే మీరు మీ తల్లి కూడా ఆమె. మొదట లేవగానే స్త్రీ ఏం చేయాలి? తల దూసుకోవాలి. ఇంకా వేరే మార్గంలో ఉన్న స్త్రీలైతే స్నానం చేయండి వారు వంటగదికి ప్రవేశించరు. వంటగది అంటే వాళ్ళకంతా చాలా పవిత్రం. ఇది భక్తి అయిపోయి కంపు కొడుతుంటారు ఈ స్త్రీలు. పళ్ళు దోమరు. పళ్ళు ఎప్పుడో దోముతారంట. ఎప్పుడంటారు? మధ్యాహ్నం అన్ని పనులు అయినాక వాళ్ళు పళ్ళు దోమతానికి మొదలు పెడతారు. అది నాట్ ఎ గుడ్ సైన్. నువ్వు ఉదయం లేచి అన్ని పనులు ముగించుకొని కొద్దిసేపు దేవుని సన్నిధిలో కూర్చొని ధ్యానించి కొద్దిగా మౌనంగా దేవునికి నీ సమస్యలను తెలియజేస్తే హౌ ఫ్రెష్ యూ ఫీల్. అది లేదు. అది లేకుండా మరి అన్నీ కావాలి. నువ్వు ఎలా ఉంటావో నీ పిల్లలు అలాగే ఉంటారండి. యూ కాస్ట్ ఎన్ వెరీ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ చిల్డ్రన్. శుచి శుభ్రం చాలా అవసరం. పరిశుద్ధాత్మకు పొందుకునే ముందు ఇవన్నీ ప్రీ కండిషన్స్ అన్నమాట. ఒక శుచి లేని ఒక శరీరంలో పరిశుద్ధాత్ముడు ఎలా నివసిస్తాడు? హౌ కెన్ హీ రిసైడ్ ఇన్ ఏ అన్క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఆర్ అన్క్లీన్ బాడీ? ఇట్ కెనాట్ కమ్. వచ్చిందంటే దురాత్మ కానీ పరిశుద్ధాత్మ కాదు. చిన్నపిల్లలను శుచి శుభ్రంగా పెంచారు తల్లులు. బద్ధకం అనమాట. బద్ధకం. ఇప్పుడే వచ్చిన ఆఫీస్ నుండి నా వల్ల కాదు అంటే మరి నువ్వు అన్నావు పిల్లల మీద శ్రద్ధ లేదు. ఒళ్ళు గడగకుండా పడబెడతారు. ఆ పిల్లలు లేచి క్యా క్యా అర్పులు, కేకలు, గీకుడు. ఇప్పుడైతే కొత్తగా ప్యాంపర్లు అని వచ్చినాయి కదా, ఆ ప్యాంపర్ వేస్తే అయిపోయింది. దాంట్లోనే 1 or 2 గంటలు ఉంటాయి దాంట్లో. మళ్ళీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి మా అబ్బాయికి. బుద్ధి లేని తల్లి, నువ్వు సరిగ్గా నీకు శుభ్రం చేయడం రాదు. వేడి నీళ్ళు పెట్టి ఆ ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కడిగి చక్కగా పౌడర్ వేసి బట్టలు మారిస్తే హాయిగా వాడి చేతులు వదిలేసి పడుకుంటాడు. ఆ తెలివి లేని తల్లులు అన్నమాట. బద్ధకస్తులు అన్నమాట వీళ్ళు. బద్ధకస్తుడు ఏమవుతాడు? దరిద్రుడు అవుతాడు. అక్కడ కిరికిరీలు స్టార్ట్ అవుతాయండి. అక్కడనే ఈమంటది, నువ్వు లేవు పిల్లను చూడు,
అంటే నేను అలసిపోయినా, నువ్వు చూడు వాడు ఆడు. ఆఖరికి పిల్లలు ఎంత కష్టపడతారు. ఎందుకంటే వేరే మీకు ఎగ్జాంపుల్, మేము ఇప్పుడు కొత్తగా ఒక ప్లేస్లో వచ్చినాము. మా ఇంటి పక్కనే 24 గంటలు ఆ పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు. వానికి 1 year ఉంటుందేమో. ఆ తల్లి ఆ పని ఈ పని చేస్తారు. రాత్రి అంతా ఏడుపు. నాకు డిస్టర్బెన్స్ అనమాట, తల వలిపోతుంది నిద్రలేక. ఒకసారి కలవాలనుకుంటున్నాను. అంటే ఆ పిల్లని ఏ విధంగా చూడాలి ఆ తల్లికి తెలియదు. శుచి లేదు, శుభ్రం. దినమంతా మట్టిలో ఆడుకుంటాడు. మళ్ళీ అదే దేహంతో అన్నం తినిపిస్తుంది. వానికి చిరాకు వస్తూ ఉంటుంది. వాడు నిద్రపోతాడు, మళ్ళీ లేస్తాడు. చూడండి, ఇప్పుడు ఆ బద్ధకత్వం ద్వారా, అంటే చేయాల్సిన పని తగిన సమయంలో చేయకుంటే అది అనారోగ్యతకు దారితీస్తుంది, నిద్రలేమికి దారితీస్తుంది, ఇంట్లో నెమ్మది లేని పరిస్థితి వస్తుంది, భార్యాభర్తల మధ్యలో జగడాలు వస్తాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అది దుష్ప్రభావం ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడుతుంది. అదే నువ్వు చేయాల్సిన పని సరిగ్గా చేస్తే, అది గృహిణి కానీ ఇంటి యజమానుడు కానీ బద్ధకం లేకుండా పనిచేస్తే దేవుడు ఇస్తాడండి, శక్తి పుట్టుకొస్తుందండి. యెషయా 58:11 ఒక మాట ఉంది, నిన్ను నిత్యం ఊరడు నీటి బుగ్గగా నేను చేస్తాను, నీ ఎముకలను నేనేం చేస్తాను? బలపరుస్తాను, నిత్యము నేను నిన్ను నడిపిస్తాను. చప్పలు గట్టి కొట్టండి. నిత్యం నడిపిస్తాడు. చాలామంది స్త్రీలు మరి ఇవన్నీ పాటించకుండా తొందరగా పడకెక్కిపోతారు. అంటే ది బికమ్ ఇన్వాలిడ్స్ అన్నమాట. అతిగా కష్టపడతారు, క్రమం లేదు, బ్యాలెన్సింగ్ తెలియదు, ఎట్లా ఒళ్ళు కాపాడుకోవాలో తెలియదు. కష్టపడి అరుపులు, కేకలు, నెమ్మది లేదు, కలవరము, రోగాలు తెచ్చుకొని ది బికమ్ బెడ్ రిడన్ అండ్ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్ పీపుల్. అది రాకుండా చూసుకోవాలి. అందుకే చురుకుగా ఉండడం గొప్ప భాగ్యమై ఉన్నది. నీ ఒళ్ళును చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కార్యాలు. సంఘము అనగా క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలో మరి అవయవాలన్నీ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉండాలి, మరి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఇతరులకు, మనము సొంత కాళ్ళ మీద నిలబడేంత వరకు మనము ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉంటాం. మనుషులు మనల్ని గౌరవిస్తారు, ఘనపరుస్తారు. నీవు శ్రద్ధ లేకుండా బద్ధకంగా ఉంటే నీ ఆరోగ్యాన్ని చూసుకోవడం లేదు, నీవు క్రమమైన పద్ధతిలో జీవితం జీవించకుంటే యు బికమ్ ఎన్ ఇన్వాలిడ్. ఆహార పద్ధతులు, నియమాలు పాటించకుండా రోగము మితిమీరిపోతుంది. పిల్లలు విసిగిపోతారండి. నా పిల్లలు, నా బంగారం, నా కొండ అంటున్నావు కదా, నీ మార్గానికే కొండగా మారుతారు వాళ్ళు. పిల్లలు, ఈరోజు ఒక వార్త విన్నాను, ఒక కొడుకు అంటున్నాడంట, అరే ముసలోడు ఎప్పుడు చేస్తాడేమో, చాలా కష్టమవుతుంది నాకు అనిపించింది. కష్టపడి పెంచి పెద్ద చేసి తాటి చెట్టు అంతా చేసినాక ఏమంటారు వాళ్ళు, ఈ ముసలోడు ఎప్పుడు చేస్తాడు. నువ్వేమో కష్టపడి 9 నెలలు మోసి కానీ పెంచి గోరుముద్దలు చుట్టి ఇచ్చి చందమామలు చూపెట్టి ఇంత కష్టపడి పెంచినావు, నువ్వు క్రమం లేకుంటే నీ చావు కోరుతారు. చట్టి ముసళ్ళు ఎప్పుడు పోతుందని అట్లా తెచ్చుకోవద్దు. డిగ్నిఫైడ్గా బ్రతకాల. మా తల్లి ఒక మాట చెప్పింది, నీ చేయి నీ తల కింద ఉండాలనేది. దాని అర్థం కావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టింది నాకు. ఏది అమ్మంటుంది, చెయ్యి తల కింద ఉంటుందంట. నీ చెయ్యి నీ తల కింద ఉండాలంటే దాని అర్థం, మీరే దాని వ్యాఖ్యానం మీకు వదిలేస్తున్నాను. అంటే నీ ఒళ్ళు జాగ్రత్త, అన్ని విషయంలో నీవు జాగ్రత్త వహించు. అతిగా కష్టపడి నా తల్లి చాలా గొప్ప స్త్రీ, మరి 15 సంవత్సరాలు పడక మీద ఉంది. మంచి జ్ఞానయుక్తమైన మాటలు నాకు చెప్పేది. బిడ్డ, నా ఆరోగ్యం నేను చూసుకోలేదు, మీ కొరకు నేను మితిమీరి కష్టపడినాను. బియాండ్ ఏ లైన్, బియాండ్ ద లిమిట్ ఐ స్ట్రగుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు చూడండి, నేను పడకెక్కి మేము నీకు భారంగా అయిపోయినాం, మీకు బాధపడేది. అయినా ఏడవకపోయేది, ఎవరు సెల్ఫ్ పిట్టి కోరకపోయేది, చెప్పేది ఇట్లా, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పింది. ఫైనల్ అడ్వైస్ నాతో మాట్లాడిన ఆ మాట అదే అనమాట. దాని తర్వాత ఆమె కోమాలో వెళ్ళిపోయింది. నీ ఆరోగ్యం చూసుకో అన్నది. నాకైతే ఆరోగ్యం డోకా లేదనుకుంటా, మీరు అందరు ప్రార్థన చేస్తున్నారు కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బద్ధకంగా ఉండకూడదు. మరి పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో మనం చూద్దాం. సోమరితనం గురించి, బద్ధకత్వం గురించి
ప్రసంగి 10వ అధ్యాయం 18వ వచనంలో సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడును, చేతుల బద్ధకం చేత ఇల్లు కురియను. చాలామంది బద్ధకంతోనే స్వనాశనం కోరుతారు. నేను ఒకసారి వార్తాపత్రికలో చూసిన, గ్యాస్ కొద్దిగా లీక్ అవుతూ ఉందంట. గ్యాస్ కొద్దిగా లీక్ అవుతుంటే వెంటనే ఇంటి యజమానుడైన ఇంటి ఆవిడన్న ఏం చేయాలి? దాన్ని ఆఫ్ చేయడం కాదు, ఆఫ్ చేయాలి, కరెక్ట్, ఆఫ్ చేయకుండా సస్తాం, కానీ రిపేర్ చేయాలి కదా, దాన్ని బాగు చేయాలి. అది వాయిదా వేస్తూ వచ్చినారంట. భార్య భర్తలే ఉంటారు ఇంట్లో, పిల్లలందరూ దూరం ఉన్నారు. ఆయనకు చెప్తుందంట ఈ ఆవిడ, అయ్యా గ్యాస్ లీక్ అవుతుంది, గ్యాస్ ఏం కాదులే అన్నాడు. ఏం కాదులే అని అట్టనే ఆ లీక్ చిన్నగా లీక్ అవుతుంది, అది సరి చేయలేదు. ఒకరోజు ఉదయం లేచింది, ఆమె పోయింది, గ్యాస్ వాసన వస్తూనే ఉందంట. స్విచ్ చేసింది, టప్ అని అంతా పేలిపోయింది. భార్య భర్తలు ఇద్దరు చనిపోయినారు, ఇల్లు తగలబడిపోయింది. చూడండి, చిన్న పని ఆ సమయంలో అది చేయకుంటే అది పెద్దగా అయిపోతుంది. దాని ద్వారా ఇంటికి ముప్పు వచ్చేస్తుంది, మరణం కూడా వచ్చేసింది. చిన్న పనులు చేయరు. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, నువ్వు కట్టు అంటే ఏడుకెళ్ళి కడుతుంది ఆమె. కొందరు మగవాళ్ళు సతాయిస్తూ ఉంటారండి, నేను కట్టా, నువ్వు కట్టు. అదేంటి బాధ్యత లేకుండా ప్రవర్తించడం? ఎవరు కడితే ఏంటి? ఇల్లు ఇద్దరు అనుభవిస్తున్నారు కదా. కట్టకుండా అట్నే పెట్టి కరెంట్ రోడ్ వస్తాడు, కట్ అంతే, ఇల్లంతా చీకటి. నల్ల బిల్లు కట్టాలి టైంకు, కరెంట్ బిల్లు కట్టాలి టైంకు. పిల్లలు పేరెంట్స్ మీటింగ్ అంటే నువ్వు పో, అరే ఆమె ఇల్లు నడ్డిరిగి ఉండేది, ఆమె పోవాలంట, ఇప్పుడు గుర్రంలా ఉంటాడు. అరే నీ సొంత భార్య, నీ స్వశరీరం ఎట్లా ప్రేమిస్తున్నావు అట్లా ప్రేమించాలి. నీ శరీరంను ప్రేమించిన రీతిగా నీ భార్యను ప్రేమించుకుంటే నువ్వు అసలు మొగడువేనా? భర్తవేనా? భర్త అంటే భార్యను పిల్లలను భరించేవాడే భర్త. భార్య బాధ్యత తీసుకోవాలి. పిల్లలు దేవుడిచ్చిన బహుమానం, ఇద్దరు కలిసి కష్టపడాలి. ఆ తల్లి బయటికి పోయేస్తుంది, పని చేస్తుంది, ఆఫీస్లో పని, ఇంటి పని. నాకు ఇంకా అర్థం కాలే ఒక కార్యం, భార్య భర్తలు బయటకు ఇద్దరు ఒకేసారి పోతారు. పిల్లల విషయం ఈమె బాధ్యత తీసుకుంటుంది. క్రష్లో పెట్టాలా, ఇది పెట్టాలా, డబ్బాలు పెట్టాలా, సీసాలు పెట్టాలా, నీళ్లు పెట్టాలా, పాలు పెట్టాలి. అన్నీ పెట్టినాక పోయి పని చేసి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆమె ఒళ్ళు ఎట్టుంటుంది? అలసిపోతుంది. ఇద్దరు ఒకేసారి వస్తారు బైక్ మీద. మరి ఇతను రాగానే స్నానం చేసుకుంటాడు, షర్ట్ మార్చుకుంటాడు, పేపర్ పట్టుకుంటాడు, టీవీ ముందు కూర్చుంటాడు. ఆమె అలా చేస్తే జరుగుతుందా? జరగనమ్మా. ఆమె వెంటనే వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలి? కిచెన్ వెళ్ళాలి. పిల్లలు ఆకలితో ఉంటారు, ఇంటైనకు అన్నం వడ్డించాలా. ఎన్ని బాధ్యతలండి ఒక స్త్రీకి. ఇంత ప్రెషర్ పెడుతున్నారు, న్యాయం లేదు. నేను బాగా పోరాడేదాన్నేమో, అందుకే నన్ను రాజకీయ నాయకురాలుగా చేయలేదు దేవుడు, దేవుని సేవకురాలుగా చేస్తాను. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను ప్రార్థన చేస్తాను బాగా, ఏంటి ప్రభు ఇంత అన్యాయం. మళ్ళీ టీ తీసుకొని భయపడుకుంటూ తెచ్చియాలి, ఇట్లా పట్టాయి తాగినాక మళ్ళీ నన్ను తిట్టు. ఇది న్యాయమా? తగ్గించుకున్న కొలది చెప్పు కింద తేళ్ళగా నలిసేస్తూ ఉంటారు. జాగ్రత్త, నీకు బ్రతకడం నేర్చుకోను, నీకు తెలియాల. యూ హ్యావ్ టు స్ట్రైక్ ఎ వెరీ ఈక్వల్ బ్యాలెన్స్. భక్తి ఉండాలా, దేవునితో చేరువు ఉండాలా, క్రమం ఉండాలా, నీ డిగ్నిటీని నువ్వు కాపాడుకోవాలా. హల్లెలూయా. దెబ్బలు తినొద్దు. మరి ఇంకా చెప్తున్నా, మళ్ళా జాయమ్మ చెప్పిందని చెప్పి సరిగ్గా నా ఫార్ములా నువ్వు అప్లై చేయకుంటే ఈ ఇబ్బందులు అయితే నేను జవాబుదారిగాను. అక్రమం చేస్తానండి, పని చేయరు. పైగా పని ఉంటే మనకు పాపం తక్కువగా ఉంటుంది. వెన్ యువర్ హ్యాండ్స్ ఆర్ వర్కింగ్ అండ్ యు ఆర్ బిజీ, యూ క్యాన్ లీడ్ ఎ హోలీ లైఫ్ యాక్సెప్టబుల్ టు గాడ్. నువ్వు పని చేయకుండా బద్ధకంగా ఉంటే ఎవడు ప్రవేశిస్తాడు? సాతాను. ఖాళీ హృదయం అని ఒక ప్రసంగం చేసిన మీరు. ఖాళీ హృదయం, అది పరిశుద్ధాత్మతో నింపబడలేదు, దేవుని సన్నిధి లేదు, ఏం లేదు, వాక్యం లేదు, పాటలు లేవు, ప్రార్థన లేవు. ఖాళీ హృదయం. ఒక దయ్యం పోయిందంట, మళ్ళీ వచ్చి తొంగి చూసిందంట. హృదయంలోకి తొంగి చూసినప్పుడు ఈ బద్ధకస్తుని హృదయం ఎలాగుంది? శుభ్రంగా ఉంది. ఎట్లా శుభ్రం అంటే ఊడ్చి అమర్చి ఉందట. దాంట్లో దేవుడు లేడు, దయ్యం లేడు. అయితే అది పోయి ఇది ఖాళీగా ఉంది
కనుక నేను పోయి ఇంకా మరి 7 దయ్యములు బతుకొచ్చిందంట. ఆ గుండెను దయ్యాలతో నింపేసిందంట. ఇక వాని జీవితము ఆ గతి మామూలు గతి కాదు, అధోగతి. అది దయ్యం పట్టిన వాని గతి. ఖాళీ ఉండదు ఎప్పుడు. ఆల్వేస్ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. దట్ లీడ్స్ టు ప్రాస్పెరిటీ, దట్ లీడ్స్ టు పీస్. ఒక సంపన్న స్థితికి నువ్వు రావాలంటే చేతులతో బలంగా పనిచేయాలి. దేవుడిచ్చిన ఆరోగ్యం ఇది, దేవుడిచ్చిన శక్తి ఇది. బై గాడ్స్ గ్రేస్ గాడ్ హ్యాస్ గివెన్ మీ లాంగ్ లైఫ్. దేవుడు దీర్ఘాయుసు ఇచ్చినాడు నాకు. ఐఎమ్ రన్నింగ్ 71, కానీ 71 అనుకోను, నేను 17 అనుకుంటా. మీరు 71 నమ్మంటే ఎవడన్నా నీతో, నాకు 17. నాకు 17 కాకుంటే 40 రోజుల ప్రసంగం ఏకధాటిగా చేస్తానా? ఉదయం 3 గంటలకు లేస్తానా? ఈరోజు ప్రసంగంతో 76వ ప్రసంగం ఏకధాటిగా ఇస్తున్నాను. మరి నాకు లేదా మీకున్న బలహీనతలు? నేను మన సిమెంటా, ఇనుమా, ఇత్తెడా కాదు కదా. నేను మీలాగా మట్టి మనిషిని కదా. ఎందును బట్టి నేను బలం తెచ్చుకున్నాను? దేవుని బట్టి. హల్లెలూయా. ఏది మీ బైబిల్ ఎత్తండి. ఇది చాలా బలం ఇస్తుందండి. వైటమిన్స్ A to Z దీంట్లోనే ఉంది. చాలామంది అన్నారు, అమ్మ మీరు నాన్ వెజ్ తినకుండా 3వ సంవత్సరం మీరు నాన్ వెజ్ తినకుంటే చాలా వీక్ అయిపోతారు, ప్రోటీన్స్ ఉండవు. నా ప్రోటీన్ ఇది. ఇది నా జింక్, ఇది నా పొటాషియం, ఇది నా ఐరన్, ఇది నా కాల్షియం. గడ్డలు వస్తే కూడా కీమో, దహించు అగ్ని. హల్లెలూయా. అందుకే చురుకుగా ఉండాలి. చురుకుగా ఉంటే దేవుని చాలా ఇష్టం. మరి సోమరివాడు కలలు గంటాడంట, కానీ ఒక్క కళ నెరవేరదు. ఎందుకంటే కార్యరూపంలోకి అది తేవడానికి మనసు లేదు. సామెతలు 24లో ఒక మాట మీరు చూడండి. సామెతలు 24:30 నుండి చదువుతున్నాను. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముండ్లు తుప్పలు బలిసి ఉండాను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండాను. ప్రావర్బ్స్ 24:30 ఆన్వర్డ్స్. దూలగొండ్లు దాన్ని కప్పి ఉండాను, దాని రాతి గోడ పడి ఉండాను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. సోమరి వాని చేను దాటి వస్తున్నాడంట ఈ జ్ఞాని. చేను కొన్నిసార్లు మనం దాటి వస్తే ఇంత పచ్చని పైరు కనబడుతుంది, ఇంత చల్లదనం కళ్ళకు గుండెకి ఎంత నెమ్మది కలుగుతుంది. ఊరికే వచ్చిందండి ఆ చేను. ఎంత కష్టపడితే ఆ పచ్చని పైరుని కనబడుతుంది. ఆ గట్టి మట్టిని దున్ని దాన్ని మెత్తని చేసి, దాన్ని పెడ్డలన్నీ ఏరేసి, రాళ్ళు వేరిపారేసి, దాన్ని చక్కగా సేద్యపరిచి, తడిగట్టి, నీరు మరి కట్టి, విత్తనాలు జల్లి, ఎంత ప్రయాసపడితే ఆ పచ్చని పైరు నువ్వు చూస్తావు, ప్రాస్పెరిటీ. కానీ ఈ సోమరి వాని చేను ఎట్లుందంట? తెలివిలేని వాని ద్రాక్ష తోట ఎలాగుంది? దాని ఎందంతటా ముండ్ల తుప్పలు వలిసి ఉండాను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండాను, దాని రాతి కూడా పడి ఉండాను. నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుంది, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకునుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. దరిద్రత నడుచుకుంటూ రాదంట ఇది. ఇట్ కమ్స్ వితౌట్ నోటీస్. పరిగెత్తుకొని వచ్చేసి ఒక్క మడిగా వస్తుందని కూడా ఉంది. ఆయుధస్తుడు వచ్చినట్టు లేమి నీ మీదికి వచ్చు. దరిద్రత పరిగెత్తుకొస్తుంది, ఆయుధస్తుడు వచ్చినట్టు లేమి వచ్చేస్తున్నాడు. అందుకే జాగ్రత్త. క్రొత్త సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం మనం. దేవుడిచ్చిన మాట ఇది. బద్ధకత్వం, ఆత్మీయ జీవితంలో బద్ధకత్వం. బైబిల్ చదవాలంటే బద్ధకత్వం, ఒక పాట పాడాలంటే బద్ధకత్వం, ఆయన చేసిన మేళ్లను తలుచుకోవాలంటే బద్ధకత్వం. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, చాలా అలసిపోయినా ఇంకా కొంచెం వండుకుంటా. దేవునికి సమయం లేదు, భార్య బిడ్డలకు సమయం లేదు, ఇంటి ఆవిడకు సమయం లేదు, భర్తకు పిల్లలకు చేయడానికి ఆమెకు వీలు కాదు. అంటే చూడండి, ఇలాగూ కుటుంబాలన్నీ పాడైపోదు. చేయాల్సిన సమయంలో చేయవాలంట. నువ్వు చేయాల్సిన పనులు చేయాల్సిన సమయంలో చేయాలంట. ఎప్పటి పని అప్పుడు చేయాలి. ఎక్కడ మాటలు అక్కడ కట్టి పెట్టాలి.
ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టాలి. చెప్పండి చూద్దాం. 3 తప్పు చెప్పినో ఒప్పు చెప్పినో దేవుడు తెలుసు, ఇక చెప్పుకుంటూ పోతున్నారు. నేను ఒకసారి చెప్తాను. ఎప్పటి పని అప్పుడు చేయాలా? రేపు చేయాల్సిన పని ఈరోజు చేయాలా? ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేయాలి. దట్ ఈస్ సక్సెస్ సీక్రెట్. ఎప్పటి పని అప్పుడు చేయడం, ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడం, ఎక్కడ మాటలు అక్కడ కట్టి పెట్టడం. కొందరు వస్తువులు ఇస్తారు, ఇల్లంతా గందరగోళం ఎందుకైతుంటే ఈ మనుషులు బద్ధకత్వంతో ఇల్లు ఒక కొంపగా మారిపోతుంది. ద డిజార్డర్ ఇన్ ద హౌస్. ఇంకా అక్కడ ఆర్డర్లీనెస్ ఎలాగొస్తుంది? అలాగే ఎక్కడ నెమ్మదిగా ప్రార్థన చేయగలుగుతావు నువ్వు? ఎక్కడ పాట పాడగలుగుతావు? ఎక్కడ వాక్యం ధ్యానించి దాని గూఢమైన మర్మాలు గ్రహించగలుగుతావు? బెడ్రూమ్ అంతా నరకం, డ్రాయింగ్ రూమ్ నరకం, ముందు రూమ్ కొద్ది బాగు పెడతారు, ఎవరైనా వస్తారేమో కానీ ఆ కిచెన్ చూస్తే మహానరకం. ఒకరోజు నన్ను వాక్యాన్ని పిలిచినారు. ఒక పెద్ద చర్చ్, అది చూస్తే చాలా చూడముచ్చటగా ఉంది. మెయిన్ లైన్ చర్చ్ అది. అక్కడ వాక్యాన్ని పిలిస్తే నేను కరెక్ట్ టైం పోయినాను. ప్యారసనేజ్లో నన్ను ఇన్వైట్ కూర్చోబెట్టినారు. అయితే ఇంకా టైం ఉంది, నాకు ఇంకా అరగంట ఉంది మెసేజ్ కంటే. వాళ్ళు అన్నారు, అమ్మగారు అన్నారు, మేమందరం వెళ్తాం, మీరు ఇక్కడ రిలాక్స్ చేయండి, సరిగ్గా టైంకు మిమ్మల్ని పిలుస్తామంటే నా దగ్గర హెల్పర్ ఒక పిల్ల ఉండింది, అసిస్టెంట్. ఆ టీ ఎక్కడ ఉంది, మరి మిల్క్ ఎక్కడ ఉంది అన్నీ చూపెట్టినారు. అయితే పోయి అమ్మ నాకు కొద్ది తలనొస్తుంది, కొద్దిగా వాక్యాన్ని ముందు ఒక టీ తాగుతానంటే ఈ అమ్మాయి అడుగు పెట్టింది. అడుగు పెట్టగానే జారింది. అది కిచెన్. అది ఒక మరి ఏదో గిన్నె దొరికింది. అది 3-4 లేయరు జిడ్డు ఉన్నది. అది దోమడానికి ఇంకా టైం పట్టింది. అది పొయ్యి మీద పెట్టింది, టీ పత్తి వేసింది. సరే పట్టుకోవడానికి బట్ట వెతికింది. బట్ట వెతకని చెయ్యి పెట్టింది. ఆ చెయ్యి అక్కడనే అతుక్కపోయింది, ఎందుకంటే అది ఉతికి ఎన్నో రోజులైంది. చేతి బట్టలు ఉతకడానికి ఎందుకు బద్ధకం? ప్రతిరోజు ఉతికి ఆరేయాలి కదా, అది చేతి బట్టకి ఇచ్చింది. మళ్ళీ నేనేం చేసి, నాకు వద్దు బిడ్డ ఈ ఛాయ, దండం పెడతాను. నాకు ప్రసంగం కూడా రాదు ఇక. తర్వాత నేనేం చేసిన, ఏంటి అని ఇట్లా దాటుకుంటూ వస్తే ఒక రూమ్ కనబడ్డది. గుట్టలాగా పట్టు చీరలు ఉన్నాయి, గుట్టలాగా వేసి ఇస్త్రీ కొట్టున్నారు. దుర్వాసన వస్తుంది ఆ రూమ్ నుండి. అంటే బట్టలు, వేసుకున్న బట్టలు తిరిగి వదిలిన తర్వాత మడిచి చక్కగా హ్యాంగర్ మీద వేయడం కూడా ఆ ఇంటి ఆవిడకి ఏముంది, అది బద్ధకం. ఎట్లా పైకి వస్తారు మీరు? ఉతికే బట్టలు ఉతికే దగ్గర ఉంటాయి, మడిచిన బట్టలు మడిచిన దగ్గర ఉంటుంది, అయన్ చేసే బట్టలు వేసి క్రమము దేవుని బిడ్డలకు వద్దా? అంటే భక్తి చాలా, అది దొంగ భక్తే. క్రమం ఉన్న చోటనే అస్సలైన భక్తి ఉంటుందండి. సిన్సియారిటీ ఉంటుంది, ఇంటెగ్రిటీ ఉంటుంది. దేర్ కాంటాక్ట్ విత్ గాడ్ విల్ బి వెరీ ప్యూర్ బికాస్ దే ఆర్ ఇన్ అండ్ అవుట్ ప్యూర్. ఏ దినం బట్టలు ఆ దినం ఉతికితే ఎంత బాగుంటుందని నేను ఒక యవనస్త్రాలు చూపెట్టి 4 పిల్లలు ఆమె రోజు బట్టలు ఉతకదు, అన్నీ గుట్టగేసేసి వారానికి ఒకసారి అన్నీ ఉతకడం. దాంట్లో మంచి బట్టలు ఏవి, బయట వేసుకునే బట్టలు ఏవి, సాక్సులు ఏవి, ఖర్చీఫ్ ఏది. నేను ఇన్ని బట్టలు కొనుక్కున్నాను, బట్టలు కొనుక్కున్నా. బకెట్లు కొనుక్కో, ఒక్క బకెట్లో ఖర్చీఫ్లు, ఇంకో బకెట్లో సాక్స్లు, ఇంకో బకెట్లో ప్యాంటీసు, ఇంకో బట్టలు. అలా నేర్చుకున్నాను మా అమ్మ దగ్గర నేను. అన్నీ కలిపి కొట్టి ఒక తల్లిని చూసినాను, అప్పుడే కన్నదామె, 21 రోజులైందేమో. పిల్లోని పీది బట్టలతోటి ఆయన ఆఫీస్లో వేసుకునే షర్ట్ బట్ట అన్నీ కలిపి బకెట్లో ఇట్లున్నాయి నాకు కలర్ఫుల్గా. అరే అది నేర్చుకోరా ఇవి? ఉట్టి బైబిల్ పట్టుకొని కంఠపాఠంగా వాక్యాలు వల్లిస్తే నీ జీవితం బాగుంటుందా? అన్నిలు చూసి నువ్వు నమ్ముకున్న దేవుని దూషిస్తారు. కిరాయికి వెళ్ళి చెప్పండి మేము క్రైస్తవులం అని, ఇల్లు దొరుకుతుందా మీకు? ఎందుకు ఇయ్యారు ఇల్లు? మీరు ఆలోచించండి. మేము క్రిస్టియన్స్ అండి, మేము దేవుని నమ్ముకున్నాం, రక్షణ పొందినాము, ఆత్మలో ఎగురుతామంటే ఇస్తారా నీకు? ఇవ్వరు నీకు, ఎందుకంటే నమ్మరు నిన్ను. నువ్వు వాకిలుడవు, నువ్వు మెట్లు తుడవు, నువ్వు. వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు పొద్దున లేవగానే శుభ్రం తల కట్టుకొని టవల్ కట్టుకొని ఇంటి ఆవిడ వచ్చి ముగ్గేసి మంచిగా నీట్గా పెడుతుంది. మరి నీకు ఈ వాక్య జ్ఞానం ఇంతున్నది, లాభం ఏంటి? ఏం నేర్చుకున్నావు దీని దగ్గర నుండి? పరిశుద్ధత అంటే కేవలం నీ గుండె పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నావా? నీ ఒళ్ళు పరిశుద్ధంగా ఉంటేనే నీ గుండె కూడా పరిశుద్ధంగా ఉంటుంది. ఒకదాన్ని ఒకటి అంటుకొనే ఉంటుంది. పరిశుద్ధత, పరిశుభ్రత బోత్ ఆర్ ఇంటర్ట్వైన్. ఒకదాన్ని ఒకటి పెనవేసుకునే ఉంటుంది. పాటించాలి ఇవన్నీ. పిల్లలు చదువుకోవడానికి వారికి మంచి సదుపాయం చేసి పెట్టాలా. యూ షుడ్ అలౌ దెమ్ టు స్టడీ విత్ ఎ వెరీ కూల్ మైండ్. బద్ధకత్వము,
తల్లిదండ్రులకు ఉంటే పిల్లలు ఎలాగో బాగుపడతారు. ఇక్కడ మరి వాక్యంలో చూసినప్పుడు సామెతల గ్రంథం 19:15 చూడండి. ప్రావర్బ్స్ 19:15. సోమరితనము గాఢ నిద్రలో పడవేయను, సోమరివాడు పస్తుబడి ఉండును. వంట వండుతానికి కూడా కొందరి బద్ధకం. ఈ దినాల్లో ఇంకా చెప్పనవసరం లేదు. వంట ఎడ వండుతారండి? స్విగ్గీ ఉన్నది, ఇంకేమున్నది, జొమాటో ఉంది, మీకు బాగా తెలిసేది. మీ అమ్మాయికి కుకింగ్ వచ్చా అని అడిగిందంట పెళ్లి చూపుల్లో. మా అమ్మాయికి కుకింగ్ రాదండి, బుకింగ్ వచ్చాడు. ఒక్క కుకింగ్ రాదా, ఓన్లీ టకటకటక బుకింగ్ చేసేసి. వాడు ఏం చేతిలో దేవుడు ఎరుగు, ఎక్కడెక్కడ ఆ బండి ఆపి ఏం చేసినాడో తెలియదు. శుచి శుభ్రం లేకుండా వాడు తెచ్చి ఇచ్చే చాలా బాగున్నది అనుకుంటా. రేరిపోయి రోగాలు, డిసెంట్రీ, అమీబిక్, అల్సరేషన్ ఇవన్నీ ఉన్నాయి. చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఆహారము పొల్యూట్ అయితే నీ దేహానికి వచ్చే రోగాలు. ఆ స్త్రీ ఎంత బద్ధకస్తురాలంటే, ఇదే 2 రొట్టెలు చేస్తానికి చేత కాదు. కొద్దిగా ఇంత అన్నం వండి వేడి అన్నం పిల్లలకు పప్పు ముద్దతో ఇచ్చిన ఎంత టేస్ట్, ఎంత న్యూట్రిషియస్గా ఉంటుందండి. ఒళ్ళు బాగుంటేనే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. బద్ధకం 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 ఎంత దరిద్రం లక్షణం ఇది. ఈ న్యూ ఇయర్లో అందుకే మేము ఉతికి పారేస్తున్నాం. ఈరోజు నాకు ఒక పని, సబ్బు పెట్టడం కాదు, బ్రష్ కూడా పెట్టి బాగా తెల్లగా చేస్తున్నా. బద్ధకతం వదిలిపెట్టండి, యువర్ లైఫ్ విల్ ప్రాస్పర్. మీరు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుతారు. హల్లెలూయా చెప్దామా? ఇంకొక వాక్యం చూపెడతాను. సామెతలు 15:19. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గం. ప్రావర్బ్స్ 15:19. సోమరి మార్గం అంతా ముళ్ళ కంచె. సోమరుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే, మనకు ఒక పదం ఉంది, పని చేయరా నాయన అంటే వాడు అంటాడు రేపు అంటాడు. రేపటి నుండి నేను ప్రార్థన చేస్తాను, రేపటి నుండి వాక్యం చదువుతాను, రేపటి నుండి మంచి పనులు చేస్తాను, రేపటి నుండి డైరీ రాస్తాను. ఇవే మాట రేపు. గోడ మీద రేపు అని రాసి పెట్టండి. ప్రతిదినం ఏం కనబడుతుంది మీకు? రేపు. ఆ రేపు ఎప్పుడు రాదు. రేపు అనేది సాతాను పదం, బద్ధకస్తుడు చెప్పే మాట. రేపు చేస్తాను, రేపు చేస్తాను. ఈ దినమే యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈ దినం నువ్వు బ్రతికున్నావు, సజీవ లెక్కలో ఉన్నావు. రేపు ఏమవునో నీకు తెలియదు. రేపు చేస్తా, రేపు బాగుంటా, రేపు తాగుడు మానేస్తా, రేపు వ్యభిచారం మానేస్తా, రేపు నేను సరిగ్గా ఉంటా, నాకు అది కాని పని. అది రేపు చేసే పని ఈరోజు చేయి, ఈరోజు చేసే పని ఇప్పుడే చేయి. దట్ ఈస్ ద సక్సెస్ సీక్రెట్. అది వాయిదా వేయడము బద్ధకస్తుడు చేసే పని అన్నమాట. వాని మార్గం ఎలాగైపోతుంది? ముళ్ళుంటాయి, మార్గంలో అంతా ముళ్ళే. మరి సోమరి గురించి ఇంకా చాలా మాటలు ఉన్నాయి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం తీయండి. ఈ సోమరిని దేవుడు ఒక చోటికి వెళ్ళమంటున్నాడు. ఎక్కడ వెళ్ళమంటున్నాడు? సామెతలు 6:6 చూస్తున్నాడు. సోమరి చీమలు ఎందుకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచేదో? ఇక కొంచెం నిద్రించేదనని, కొంచెం కునికేదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుండేదనని వనుచున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చు. 6 అడుగుల మనిషిని సృజించి ఎక్కడ పొమ్మంటున్నాడు? ఏమో చీమ ఎంత, దాని తలకాయ ఎంత, దాని బ్రెయిన్ ఎంత అని ఆలోచించిన నేను. ఆ చీమకి ఏమి ఆలోచన శక్తి, ఎంత కష్టపడుతుంది అది. అది వేసవి కాలం కొరకు ముందే ఆహారము సిద్ధపరచుకుంటుంది. అది ఎంత కష్టజీవి కదా. చీమలు గూడు కడతాం, మనిషి పోయి టప్న దొక్కగానే అంతా పోదు. అయినా ఊరుకుంటుంది, అది మళ్ళా వేసపడుతుంది. చీమకున్న తెలివి లేదు కదా, దేవుని రూపంలో సృజింపబడిన మానవునికి అనిపిస్తుంది. మానవునికి జ్ఞానము అడుగుమన్నాడు దేవుడు. మానవునికే చెప్పినాడు, సృష్టి యావత్తులో మానవుని తన రూపంలో సృజించుకొని మానవునికి దేవునికి ఉన్న సంభాషణ ప్రార్థన. ఆ ప్రార్థనలో జ్ఞానం అడుగుమన్నాడు. తెలివి లేని వానికి తెలివిస్తానన్నాడు. జ్ఞాన వివేకం గల ఆత్మను ఇస్తానన్నాడు. ఇన్ని హామీలు, ఇన్ని వాగ్దానాలు చీమలకు ఉన్నాయా? ఇంకా మరి ఏ సృష్టికైనా ఉందా?
దేనికి లేదు. ఇంత పెద్ద పరిశుద్ధ గ్రంథం మోసుకొని వస్తారు, ఆదివారం తీస్తారు, వారం అంతా దుమ్ము పట్టి ఉంటుంది. అది చదివితే కదా తెలివిచ్చేది. ఇది చదివితే నీకు శత్రువులను మించిన జ్ఞానం, బోధకులను మించిన జ్ఞానం, వృద్ధులను మించిన జ్ఞానం వస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని తీర్మానాలు క్రొత్త సంవత్సరంలో మీరు తీసుకుండొచ్చు కదా. రోజుకు 10 అధ్యాయాలు చదువుతాను, మళ్ళీ 10 లైన్లు కూడా చదవరు, మళ్ళీ అసలే చదవరు. అది తీసుకున్న తీర్మానాలన్నీ ఎక్కడ పోయింది? బద్ధకత్వం అన్నమాట, సోమరితనం. సోమరి గురించి మాట ఒకటి గుర్తొస్తుంది నాకు. మరి ఈ సోమరి వేటాడినా పట్టుకోవడానికి ఉన్నది. సామెతల గ్రంథం 12:27. ఒకసారి చూడండి, ఈ మాట కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12:27లో సోమరి వేటాడి నన్ను పట్టుకున్నాడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. అసలు సోమరి ఎలా వేటాడతాడు? వాడు బద్ధకస్తుడు కదా. ఈ సోమరి అన్ని కలలు కంటాడు అనమాట. ఈ బద్ధకస్తుడు ఇస్ అ గ్రేట్ డ్రీమర్. కూర్చోంటాడు ఒక దగ్గర బద్ధకంగా, నిండుగా తినడానికి నంబర్ 1 ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, తిండిపోతులు త్రాగుపోతులు దరిద్రులు అవుతారని ఉంది. ఉందా లేదా? నేను చెప్పేది సత్యమా? సత్యమే. తిండిపోతులు తాగుపోతులు దరిద్రులు, మాంసం హెచ్చుగా తినువాంత నువ్వు సోపతి చేయొద్దని ఉంది బైబిల్లో. ఉన్నదా లేదా? అంటే వారికి బద్ధకం అన్నమాట. ఇక్కడ వేటాడుతున్నాడంట. ఈ సోమరి ఎట్లా వేటకు పోతాడు? వేటకు పోవాలంటే ఎంత చురుకు ఉండాలి. జింక పరిగెత్తేయాలి బాణం, ఇంకో కుందేళ్ళను పట్టుకోవాలి, అది పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలని ఆశలు ఉన్నాయంట. కానీ వాడు నిద్రలో ఉండి కలలు కంటాడు అనమాట. జింక పట్టినట్టు, ఆ కుందేలు పట్టుకున్నట్టు, అది తెచ్చి భార్యకి ఇచ్చినట్టు, భార్య మురిసిపోయినట్టు, అది కట్ చేసి ఘమఘమో అసలుతో మంచి కూర వండినట్టు, వీడి తిన్నట్టు. 10th, 8th, 6th, 5th ఇట్లా చదువుతున్నారు. పిల్లల ఫీజులు కట్టడానికి లేదు. ఆ యజమానుడు ఇంటికి రావడమే బంద్ చేసినాడు. ఇప్పుడు ఈ ఇంటికి దిక్కు లేదు, పిల్లలకు తండ్రి లేడు, నాన్న అని పిలుస్తానికి వ్యక్తి లేడు. ఈజ్ ఎంజాయింగ్ విత్ అదర్ ఉమెన్. ఈమెకు షుగర్ వచ్చింది. షుగర్ మెడిసిన్ కొట్టడానికి కూడా చిల్లర గవ్వలేదు. పిల్ల ఎదిగింది, 18 ఏళ్ల పిల్ల. వాడు ఇంటికి రా ఇస్తావా లేదా అంటే, లేదయ్యా నా దగ్గర 5-6 నెలలు పెండింగ్ అయిపోయింది, లేదు. సరే నేను అక్కడ ఉంటాను, చాలా దూరం, ఒక 30 కిలోమీటర్స్ దూరం అడ్రస్ ఇచ్చినాడు, అక్కడ నీ బిడ్డను పంపు. కన్నులారా నేను చూసిన చిన్నదాన్ని, కానీ అర్థమైంది నాకు. రెండవ బిడ్డను పంపు. ఏం అన్యాయం అండి ఇది. ఆ భర్త తాగుబోతైనాడు, వాడిని అసలు మాట్లాడితే వాని ఉద్యోగం పోయింది. ఆ పరస్త్రీ కూడా వదిలేసి వాడు రోడ్డు మీదకి ఎక్కినాడు. ఈ మగపిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అల్లాడిపోతున్నారు ఆకలికి. బాగా బ్రతికిన వారు, నేను అంటున్నాను కదా, ఘమఘమ వాసన వచ్చేది వారి ఇంటి నుండి. ఎప్పుడు రోజు మటన్, రోజు చికెన్, రోజు ఫిష్. ఆఖరికి పిల్లలు 2 దారి తప్పినారు. ఆడపిల్లలు 2 మగపిల్లలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినారు, దొంగలు అయిపోయినారు, పిక్ పాకెటర్స్. నేను చెప్పిన 100% సత్యం. దేవుని సన్నిధిలో అబద్ధం ఆడను, అంత ధైర్యం లేదు నాకు. పోరులు రౌడీలు అయిపోయినారు. ఈ పిల్లలు లూజ్ క్యారెక్టర్స్ అయిపోయింది, ఆడపిల్లలు. ఈమె ఇంటికి ఎవ్వరు లేరు, భర్త లేడు, పిల్లలు లేరు, ఇంటి కిరాయి కట్టడానికి వీలు కాదు. ఆయన ఇంటి నుండి సామాన్లన్నీ పట బయటికి ఎగరేసి ఈమెను కూడా నెట్టేసాడు. ఈమెకు నడవరాదు, దాదాపు 50 ఏళ్ళు ఉండింది అప్పుడు. తిండి లేక, హై షుగర్తో, మెడిసిన్ లేక 2 కళ్ళు పోయినాయి, గుడ్డిదైపోయింది, తడుములాడుతుంది ఇట్లా. మేము చిన్న పిల్లలు అప్పుడు, నేను అనుకుంటే ఒక 6th క్లాసు, మా తమ్ముడు ఒక 4th క్లాస్ ఏమో. అరే మేమిద్దరం పోయిస్తాం, ఆంటీ ఏమైందంటే కళ్ళు కనబడతలేవు, శుచి లేదు, శుభ్రం లేదు, దాంట్లోనే యూరిన్, దాంట్లోనే ఇది. ఆమె కళ్ళు కనబడతలేదు, బాత్రూమ్ లేదు, ఇంటి బయటకు నెట్టేసినారు. ఆఖరికి ఆమె ఒక స్ట్రీట్, ఆ గల్లీలో ఒక పాత సాప ఎవరో ఇస్తే దాని మీద కూర్చొని ఇట్లా 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 తడుములాడుతుంది, గుడ్డిదైపోయింది. అయితే మా అమ్మ ఏం చేసేదంటే, ఆమె ఆకలితో ఉంది, ఒక గ్లాస్ పాలు, వేడి పాలు ఇచ్చి నా చేతిలో పంపించేది. నేను చేతికి పోతే ఈగలన్నీ ముసిరి. నాకు నేను పోనమ్మా అనే వల్ల కాదు. అమ్మ పువ్వు గరీబోళ్ళని చూడకుంటే ఎట్లా నువ్వు పోయి అనేది. నేను శుభ్రంగా బొమ్మలా కూడా నేను పోయి ఆమె దగ్గర పోయి ఆ ఈగలు ముసురుతుంటే వాసన, ఇది బట్ట మూతికి పెట్టుకుని పోయి పాలు ఇచ్చేది. ఏమమ్మా పట్టుకో ఇది పాలు, 2 చేతులతో పట్టుకునేది. అంటే చూడండి, పెద్దల మాట చద్దన్నపు మూటనంట.
ముందే గద్దించినప్పుడు సరి అయిపోతే ఎలా ఉండేది? ఆమె స్థితిగతులు మారేదా? ఆమె రాణిలాగా బ్రతకాల్సిందా? పెద్ద మిల్స్లో ఆయన అధికారి అండి. అన్ని విధాల సౌకర్యం ఉండేది. పిల్లలంతా మంచిగా, మేమైతే 2 బట్టలే మార్చి ఉతికేసుకునేది. వాళ్ళైతే కలర్ పండుగ వచ్చిందంటే చెప్పలేము, ఇక టై కూడా ఉండేది. పిల్లలంతా రంగురంగుల బట్టలు. ఆ పై స్థితి నుండి బద్ధకం ద్వారా ఏమైంది? ఆమె జారి నేలకు చచ్చిపోయింది. రోడ్డు మీద చచ్చిపోయిందండి. షీ డైడ్ ఏ మిజరబుల్ డెత్ ఆన్ ద రోడ్. మీరు అనుకోవద్దు ఎప్పుడు అంతా బాగుందిలే, నాకెందుకు అలాంటి గతి వస్తుందని. నువ్వు బద్ధకంగా ఉంటే నీకు అంతకంటే అదో గతి వస్తుంది. ష్యూర్ అది. దేవుడు పక్షపాతి కాడు. ఆమె దేవుని పట్టుకోలేదా? ఎంతసేపు అవుతుంది ఒకని స్థితి మారడానికి? భక్తిహీనుల పాదములు ఎక్కడ ఉంటుందంట? జారుడు చోట ఉంటుందంట. ఎక్కడుందో చూపెట్టాలన్న వాక్యం 73వ కీర్తన 18వ వచనం. నిశ్చయంగా నీవు వారిని అంటే భక్తిహీనుల, దాని ముందంతా భక్తిహీనుల గురించి ఉంది. నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. అంటే భక్తిహీనుడు అనుకుంటాడంటే నేను స్థిరంగా ఉన్నా, నన్నెవడు కదపడు, నా స్థితి అంతా బాగుంది. కానీ దేవుడు వాని గుండెలో లేడు. దేవుని భయము లేదు, బద్ధకత్వం ఉంది, సోమరితనం ఉంది, దేవునికి చేరువలో లేడు, చురుగ్గా లేడు, వాని భవిష్యత్ గురించి ఉన్న చింత వానికి లేదు, శ్రద్ధ లేదు. అందుకే వాడు దరిద్రుడు అయిపోతున్నాడు, వాడు జారిపోతున్నాడు, వానికి పట్టు లేదు, కాలుకు పట్టు లేదన్నమాట. జారుడు చోట పెట్టినాడట దేవుడు వాడిని. అన్నీ ఉన్నవి అని అనుకోకు. అన్నీ ఏ విధంగా పదిలంగా పెట్టుకోవాలో నీకు తెలివి కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను దీవించు అంటావు. ఆ దీవెనలు ఇచ్చినప్పుడు ఆ దీవెనలు అన్నింటినీ ఎట్లా భద్రంగా పెట్టుకోవడం అంతకంటే గొప్ప జ్ఞానం అది. దేవునికి స్తోత్రం. అన్నీ పోగొట్టుకోవడానికి క్షణం పట్టదు. అందుకే దేవుని హత్తుకుంటే మీరు బ్రతుకుతారంట. వాక్యం ఉన్నది. దేవుని స్తోత్రం. ఈ క్రొత్త సంవత్సరం నువ్వు ఎవరిని హత్తుకోవాలి? దేవుని హత్తుకో. ఆ సారమంతా నీదవుతుంది. పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తులో నువ్వు వేరుపారి ఏ విధంగా ఉండాలా? స్థిరపరచబడి ఉండాలంట. ఆ మాట చదివి నేను ముగిస్తాను. కొలస్సీ పత్రిక తీయండి ఒకసారి. క్రొత్త సంవత్సరంలో తీర్మానంతో మనం ఇక్కడ నుండి వెళ్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6-7 మిళితమైంది. కొలోసియన్స్ 2nd చాప్టర్ 6 and 7. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఇంటి వలె కట్టబడుచు అంటే ఏంటి అర్థం? ఇల్లు కట్టేవానికి చాలా తెలివి అవసరం కదా. కడుతూ ఉంటాడు. కొద్దిగా ఇటుక ఎక్స్ట్రా అయితే ఏం చేస్తాడు? ఆ కట్టే టాపిక్తో ఉల్టా పెట్టి టక్ కొట్టి పడేస్తాడు. అది ఎక్స్ట్రా. మళ్ళా మట్టపు గుండు పెడతాడు. ఆ మూలలన్నీ సరిగా ఉందో లేదో అని. లేదు పోనీ ఉండని, ఈ పాపం ఉండని, అది ఉండని, ఆ అక్రమం ఉండని రుద్దుకుంటూ రాడు ఇల్లు కట్టేవాడు. పరిశుద్ధాత్ముడు ఏమని బోధిస్తున్నాడు? నువ్వు ఎలా కట్టబడాలట? ఇంటి వలె కట్టబడాలి. ఎవరిలో వేరుదన్నాలి? క్రీస్తులో వేరుదన్నాలి. మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడందు విస్తరించు ఆయన అందుండి నడుచుకోనండి. చాలా అవసరం అమ్మా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. బద్ధకస్తులు అది కూడా చేయరు. దేవుడిచ్చిందంతా మింగుతారు, ఒక్క స్తోత్రం రాదు. గుణుగుడు సణుగుడు ఉంటుంది. నేను చాలా పెద్ద ప్రసంగాలు చేశాను సణుగుడు మీద. ఈ మధ్యలోనే ఒక ఇంటికి నేను వాక్య పరిచయకు వారి సంఘానికి వెళ్ళినప్పుడు ఇంటికి తెచ్చి నన్ను టీ కాఫీ ఇచ్చి ఆ ఇంటి ఆవిడ ఏమి చెప్పుతున్నదంటే కథలు వాళ్ళ ఇంటి ఆయన మీద. అన్ని సుఖాలు ఎక్కువైపోయింది. ఆమెకు స్తుతి లేదు. చూడండి, స్తుతి కరువు అయితే కూడా స్తుతించడానికి నువ్వు బద్ధకత్వం చూపెడితే కూడా కీడొచ్చేస్తుంది. ఇక చెప్తున్నది ఆయన మంచి దైవజనుడు, ఎందుకు అట్లా చెప్తున్నావమ్మా అంటే, లేదమ్మా మీకు తెలియదు అసలు అందరికా కహాని అప్పుకో నైమాలు అన్నది. అందరికా కహాని నాకెందుకు చెప్తున్నావమ్మా? దీంట్లో ఉన్న కహాని అయితే వింటాను, కానీ నువ్వు చెప్పే కథలన్నీ నాకు చెవులు విర్రమంటుంది. నాకు చెప్పకమ్మా ఇవ్వాలి. లేదు చెప్తాను. నేను ఇలాగ నీకు దేవుడు అన్నీ ఇచ్చినాడు, నీకు సేవని ఇచ్చినాడు,
సేవకుని ఇచ్చినాడు. ఒక దరిద్రుడు భర్త దొరికితే ఎన్ని మోకాళ్ళు అరిగేంత ప్రార్థన చేయాలి కదా. సేవకుని ఇచ్చినాడు. ఆత్మతో నింపబడిన వ్యక్తి నీకు భర్తకు మకుటంగా ఇచ్చినాడు. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటే ఎలాగమ్మా? పిల్లల్ని ఇచ్చినాడు, అందమైన పిల్లలు. పెద్ద మందని ఇచ్చినాడు. కృతజ్ఞతాస్తుతులు లేవమ్మా. ఫైనలీ నాకు విసుకొచ్చి ఒక మాట చెప్పి వచ్చేసినాను. ఇలాగ నువ్వు ఊరికే సణుగితే సంహారకుడు వస్తాడమ్మా మీ ఇంటికి అన్నాను. 1 కొరింథీ 10:10. నిజమే, ఆ ఇంటి ఆయన ప్రభు సన్నిధి చేరిపోయినాడు. ఈజ్ నో మోర్. చెప్పిన 2 నెలలు కూడా కాలేదు. ఎందుకంటే ఇలా కాదు, బద్ధకం అనమాట మనుషులకు. తెచ్చిందంతా అనుభవించి సుఖించి కష్టం లేని డబ్బు అనుభవించి పైగా దేవునికి స్తోత్రం చెల్లించకుండా ఇంటి వాతావరణం అంతా చెడగొట్టి పిల్లల మనసులు పాడు చేసి భర్త మనసు పాడు చేసి పరిశుద్ధాత్మ నింపుదల కాదు, దయ్యపు శక్తితో నింపబడి ఆ కుటుంబం పాడు, ఆ సంఘం పాడు, ఆ పరిచర్య పాడు, ఆమె కూడా పాడు. బద్ధకస్తురాలు ఎప్పుడు కూడా ఆఖరికి ఏమీ లేనిదై కూర్చుంటుంది. యెషయా 3. ఈ బద్ధకస్తురాలు ఇక్కడ ఉన్నది యెషయా 3. ఈమె స్వభావము అంతకుముందు ఉన్నది. ఈమె పనిచేయదు, చాలా అలంకరణ. పనిచేసే స్త్రీకి అలంకరణ, ఆ పని ఆమెకు ఆభరణం. నన్ను అడిగితే దేవుడే ఆమెకు భూషణం. దేవుడు ఆమెకు ఇచ్చిన బాధ్యతలే ఆమె భరించుకుంటుంది. దేవుడిచ్చిన స్వభావమే ఆమెకు భూషణమై ఉంటుంది. దయ, సత్యం ఆమె కంఠానికి హారంగా ఉంటుంది. కానీ ఈ స్త్రీ చూడండి, ఈ స్త్రీని చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 3వ అధ్యాయము. ఈమె పని చెయ్యదు, ఈమె గర్విష్టి, ఈమె ఇంటిని చక్కబెట్టదు. అందుకే ఇలా రాస్తుంది. 3వ అధ్యాయం 16 నుండి చదువుతున్నాను. మరి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండి, అంటే బద్ధకస్తులై అని నేను అనుకుంటున్నాను. మెడ చాచి నడుస్తారంట. పని చేయడానికి చాచరు చేతులు, మెడ అయితే సాగదీస్తారు, ఊర చూపులు చూస్తారంట, కులుకుతూ నడుస్తారంట, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించున్నారు. కాబట్టి ప్రభు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయను. ఈరోజు ప్రార్థనకు వచ్చినారు కొత్త జంట నా దగ్గర. ఎర్రగా లిప్స్టిక్ పూసుకున్నారు ఆ పిల్ల. నేను ఇది ఎందుకమ్మా అవసరమా, ఇది అందమైన పెదవులు ఇచ్చినారు కానీ దేవుడు, ఇది ఎందుకమ్మా, ఇది నువ్వు ఎవరికి అలా ఆకర్షణీయంగా ఉండాలని భర్తకు, అంతే కదా, అంతకు మించి నువ్వు ఎవరిని అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ వేసుకున్నావు. అడిగిన ముక్కుసూటిగా. మళ్ళీ రాదేమో నాకు తెలియదు, యూట్యూబ్లో చూసుకుంటుంది నేరుగా రాకుంటే. మరి దైవభక్తి నేర్పించడం నా బాధ్యత కాదా? ఈమె సీయోను కుమార్తెలు ఈ విధంగా ప్రవర్తించి వారి నడినెత్తి దేవుడు బోడి చేస్తాడంట. యెహోవా వారి మానమును బయలుపరచున్నాడు. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను, భూషణలను, కర్ణభూషణములు, కడియములను, నాణ్యమైన ముసుగులను, కుల్లాయిలను, కాళ్ల గొలుసులను, ఉడ్డాణములను, పరిమళ ద్రవ్యపు భరిణలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దం, బైబిల్లో రాయలేనిది ఏం లేదు, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, శాల్వాలను తీసేస్తాడు. ఆ సుఖమంతా పారద్రోలుతాడు దేవుడు. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలై, ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనె పట్టయు, అందమునకు ప్రతిగా వాతయును ఉండు. ఖడ్గము చేత మనుషులు కూలుదురు, యుద్ధమునని బలాఢ్యులు పడుదురు, పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును. ఆమె ఏమీ లేనిదై నేల కూర్చును. ఆమెకు ఫోకస్ లేదు లైఫ్లో. నేను December 31 మెసేజ్లో 3 పాయింట్స్ చెప్పినాను. ఏంటది? ఫర్గివ్, ఫర్గెట్, ఫోకస్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు, నీకు ఇచ్చిన భర్త, నీకు ఇచ్చిన పిల్లలు, వారి ఇంటి నడతలు క్రమం ఉందా లేదా, లేకుంటే ప్రార్థన చేయలేక నేరుగా మాట్లాడు. ఏది లేదు, దీనికి టైమే లేదు కదా. ఆమె ఒళ్ళు చూసుకుంటుంది, ఆమె మరి రూపురేఖలు దిద్దుకుంటుంది, ఆమె అందము, ఆమె అలంకరణే చూసుకునేది ఇంటి పట్టు లేదు. అందుకే దేవుడు ఇచ్చిన వారిని అందరిని ఏం చేస్తాడు, దూరం పెట్టేసి తొలగించేసి ఆఖరికి ఈమెకి ఏముంటుంది, ఏమి లేనిదై నేల కూర్చుంటుంది. అని కుర్చీ మీద కూడా కాదు, నేల కూర్చుంటుంది. ఇంతకుముందు ఒక స్త్రీ గురించి చెప్పినాను కదా,
అంటే ఈరోజు ప్రసంగ సారాంశం ఏంటి? ప్రసంగ టైటిల్ ఏంటి? కుటుంబము బద్ధకత్వం. బద్ధకత్వం వదిలిపెట్టాలి. సోమరివాడు పాత్రలో చెయ్యి ముంచుతాడంట, కానీ నోటి వరకు కూడా ఎత్తడానికి ఉన్న బద్ధకత్వం ఉంటుందంట. వాని చెయ్యి అస్సలు పని చేయని వాళ్ళదంట. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన వనరులు, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ శక్తి, దేవుడిచ్చిన రక్షణానందం, ఇవన్నీ నువ్వు ప్రయోగంలోకి తేవాలి. సోమరివాడు ఇచ్చిన తలాంతు ఎక్కడ దాచిపెట్టినాడు? భూమిలో దాచిపెట్టినాడు. 5 ఇచ్చిన వాడు దాన్ని ఏం చేసినాడు? 10 చేతులతో బలంగా పనిచేసినాడు. 5, 10 చేసి పెట్టినాడు. దేవుని స్తోత్రం, చప్పట్లు కొడదాము వానికి. 2 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేసినాడు? 4 చేసుకున్నాడు. ఆ ఒక్కటి ఇచ్చిన వానికి ఎంత బద్ధకం అంటే, వాడు ఇంకా ఇచ్చిన వాడిని మీద నేరం మోపుతున్నాడు. నువ్వు చాలా అన్యాయస్తావని నాకు తెలుసు. నువ్వు విత్తని చోట ఏం చేస్తావు, చల్లని చోట ఏం చేస్తావు, కోస్తావు. చూసినావా? ఈ బతకొస్తోనికి ఇంత తెలివిగా? వానికి ఇవే ఆలోచన, కానీ పని చేయాలని లేదు. వాని చేతులు పనిచేయని వాళ్ళు వాడు ఇచ్చిన తలాంతును భూమి కింద పాతి పెట్టినాడు. యజమానుడు ఏమని కోపగిస్తున్నాడు? సోమరివైన చెడ్డదాసుడా, నీకు ఇచ్చిన తలాంతును వాడుకోలేదు. పట్టండి వీని, కట్టి పట్టి వాన్ని ఎక్కడ పడేయమంటున్నాడు? వెలుపటి చీపుగట్లో పడేయండి. ఆ వాక్యభావం ఎక్కడుంది చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24 చదువుతున్నాను. తర్వాత ఒక్క తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడునైనా కఠినడమని నేను ఎరుగుదును. అంటే యజమానునికి బిరుదులు పెడుతున్నాడు చూడండి. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెడితేనే, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడు అని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహకారులు ఉంచవలసి ఉండేను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియో తీసివేయబడు. మరియు పనికిమాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండు. ఇక్కడ మనకు చదువుతుంటే కలిగిన వానికి ఇచ్చే ఆ తలాన్ని తీసి కలిగిన వానికి అంటే, ఇక్కడ ఇది ఎక్కడ న్యాయం అనుకున్నాను ఒకరోజు. 10 వానికి ఇప్పుడు ఎంత అయింది? 11 అయింది. ఏంటి? ఉన్న ఒక్కరి తలాంతు వాడకుంటే వానికేమో అసలే లేదు, వానికి కలిగింది కూడా కలిగిన వానికి ఇవ్వంటే. అంటే దేవుడు ఎవరిని ఇష్టపడతాడు తెలుసా? కష్టపడే వాళ్ళని ఇష్టపడతాడు. హల్లెలూయా. చేతులైతే దేవుని స్తుతిద్దాం. ఉదయం లేచేవారిని చాలా ఇష్టపడతాడు. ఉదయం వేకుని లేచి దేవుని వెతుకువారంటే ఆయనకి ఇష్టలు, బహుప్రియులు. ఏదున్నా వాళ్ళకి ఇచ్చినాకనే వేరే వాళ్ళకి ఇస్తాడు. జాగ్రత్త. వాళ్ళకి ఏమీ ఉండదు, వాళ్ళకి సమృద్ధి ఉంటుంది. రాజున్న చోట రాజ్యం ఉంటుంది. ఎందుకంటే రాజు ఎవరి వశంలో ఉన్నాడు? చురుకైన వారి పక్షాన ఉంటాడు. నువ్వు సొంతపరుచుకున్నావు కదా, నువ్వు దేవుని ఉదయమనే లేచినావు, ప్రార్థన చేసినావు, పాటలు పాడినావు, దేవునితో సహవాసం, నువ్వు దేవునితో మాట్లాడినావు, దేవుడు నీతో మాట్లాడినాడు. నువ్వు పటిష్ఠితం చేసుకున్నావు నీ భక్తి జీవితాన్ని. నీకు దేవుడు బయలుపరుస్తాడు ఏ విధంగా ఒక చక్కని భార్యగా ఉండాలి, చక్కని భర్తగా ఉండాలి, పిల్లలకు తండ్రిగా ఉండాలి, తల్లిగా ఉండాలి. ఆ మార్గాలన్నీ నీకు బోధిస్తున్నాడు. యూ విల్ బిహేవ్ వెల్, యూ విల్ లివ్ వెల్, యూ విల్ బీ అన్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్ అండ్ యూ విల్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమ, ఘనత, ప్రభావములు దేవుని నామానికి తీసుకొస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేహము దేవుడిచ్చెను నీకు, దేవుని మహిమా కొరకేగా. దేహము దేవుడిచ్చెను నీకు, దేవుని మహిమా కొరకేగా. దేహమునందు దేవుని ఆత్మ దివ్యముగా నివసించెనుగా. దేహమునందు దేవుని ఆత్మ దివ్యముగా నివసించెనుగా. నువ్వును నమ్మి తండ్రిని మరచి దినదినమును జీవించెదవా.
తనువును నమ్మి తండ్రిని మరచి దినమును నీ జీవించుదువా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామములో స్తోత్రములు. కుటుంబాలు బద్ధకత్వం చేత, సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడిపోతుందని, సమయాన్ని సద్వినియోగపరచకుండా వ్యర్థమైన వాటి యందు మనసుంచి దేవుడిచ్చిన బాధ్యత, మొట్టమొదటి బాధ్యత కుటుంబం అని ఎంచకుండా భర్త భార్య ఈ జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. పిల్లలకు మాదిరికరమైన జీవితాలను వారు ప్రదర్శించలేకపోతున్నారు. పిల్లలు ఎవరిని చూసి నేర్చుకోవాలి? వాళ్ళు కలవరపడుతున్నారు. పిల్లలు త్రోవ తప్పిపోతున్నారు. నేను తండ్రిని చూస్తే మాదిరి లేదు, తల్లిని చూస్తే మాదిరి లేదు. కుటుంబాలన్నీ పాడైపోతుంది. సాతానుడు రెక్కలెగరేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు కుటుంబాలను. సంతోషం దొంగిలిస్తున్నాడు, సమాధానం దొంగిలిస్తున్నాడు, సమృద్ధి దొంగిలిస్తున్నాడు, చిందర వందర చేసిస్తున్నాడు, కలవరం తెచ్చిపెడుతున్నాడు. ఆ కుటుంబాన్ని ఏ విధంగా చక్కని బాటలు నడిపించినారు. నీ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు చాలునైనా మాకు. నీ వాక్యము నా పాదానికి దీపం, అది నా త్రోవకు అది వెలుగై ఉన్నది. జ్ఞానం కొదువుంటే అడుగుమన్నావు, ధారాళంగా ఇస్తానన్నావు. అడిగి పొందుకొని దేవుడిచ్చిన బాధ్యతలను బద్ధకత్వం కాదు, చురుకుతనంతో చేసుకోవడానికి ఎంత పని ఉంటే అంత ఆశీర్వాదం అని గమనించాలి. అవును తండ్రి, విస్తారంగా దీవిస్తే విస్తారమైన పనులు కూడా ఇస్తావు. బద్ధకం లేకుండా చురుకుగా ఉదయమే లేచి ఆరోగ్యాన్ని చూసుకుంటూ, భక్తి జీవితం పాడు కాకుండా దేవునితో బంధము ఏర్పరచుకొని ప్రార్థన, దేవునితో సంభాషణ, ధ్యానం, వాక్యం చదవడం, ఇవన్నీ ఎంత అవసరమై ఉన్నది ప్రభు. నాయన నీకు స్తోత్రం. నీ సన్నిధితో మమ్మల్ని నింపిన యెడల మేము ఎంత ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారిపోతాం. వీ వాంట్ యువర్ ప్రెసెన్స్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. 2026లో ప్రతి కుటుంబంలో నీ సన్నిధి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీ సన్నిధిలో పర్వతం లాంటి సమస్యలు కూడా కరిగిపోతుంది మైనం వల్లనే. ఆ సన్నిధి దయచేయండి. దాదాపు 1400 ప్రార్థనా సెల్స్ మేము తెరిచినాం. నీ సన్నిధి దిగాలనే ఆశ. దానికి కూడా బద్ధకత్వంతో ప్రార్థన చేయకుండా, కూడుకోకుండా, ఇచ్చిన సెల్స్ వినియోగం చేయకుండా పాడైపోతున్న కుటుంబాల కొరకు జ్ఞాపన చేస్తున్నాను నేను. దినములు చెడ్డమని చెప్పినావు తండ్రి. మీ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు పని చేస్తుంటే దేవునికి నీ మీద దయ పుడుతుంది. అవును నైనా, పని చేసేవారంటే నీవెంత ఇష్టపడతావు తండ్రి. కష్టపడేవారంటే నీకెంత ఇష్టం ప్రభు. బలానమ్మకమైన మంచి నాశనాన్ని పిలుస్తున్నావు తండ్రి. అలాగూ మేము పిలుపు పొందుకోవాలి నాయన. కలిగిన వానికే ఇవ్వబడుతుంది అన్నావు, లేని వానికి వాడు సోమరుడైన చెడ్డదాసుడు కాబట్టి ఉన్నది కూడా ఓడిపోతుంది. కలిగిన వాడు ఇంకా సంపన్నుడైపోతాడు. ఎందుకంటే వాడు దేవుని కలిగి ఉన్నాడు, దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు, కష్టపడాలి అనే ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఐశ్వర్యవంతుడైపోతాడు. భక్తి జీవితంలో అదేవిధంగా లోకరహితమైన జీవితంలో సంపన్నుడైపోతున్నాడు. నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లాలని కోరుతున్నావు. నేను నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు అధిక సంతోషం ఇంకా దేనిలో లేదంటున్నాడు. అవును ప్రభా, సత్యం అనుసరించుకొని వాక్యం అనే మార్గంలో మేము నడుచుకొని, నిన్ను చూసి నిన్ను గురిగా పెట్టుకొని మా జీవితాలన్నీ మార్చుకొని చురుకుగా ఉండడానికి సహాయం తెచ్చిన ఆరోగ్యం కొరకు దేవుని స్తుతించాలి. బద్దులమై ఉన్నాం తండ్రి. ఏమేమి మాకు ఇచ్చిన వాటన్నిటి కొరకు మేము కృతజ్ఞతాస్తుతులు ఎల్ల వేళల్లో స్తుతించాలి. నేను ప్రతి విషయంలో మేము ప్రార్థన చేయాలి, ప్రతి విషయంలో నేను స్తుతించాలి. మా జీవితాలు పరలోకంలాగా మారిపోతుంది కదా నాయన. సనుగుడు, గొనుగుడు, బద్ధకం ఏ సునాములు బంధించేస్తున్నాను నేను. ఐ బైండ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడిచ్చిన ఆయుస్సు 1 సంవత్సరం పొడిగించినాడు. అవును తండ్రి, మేము చక్కగా వాడుకోవాలి ప్రభు. ఏమో శ్రద్ధ కలిగి బ్రతకడానికి సహాయం దయచేయండి. దేవుని కార్యం అశ్రద్ధ చేసేవాడు శాపగ్రస్తుడని ఇర్మియా గ్రంథం 48:10 మేము చూస్తున్నాం. కర్స్డ్ ఇస్ ద ఫెలో హు నెగ్లెక్ట్స్ గాడ్స్ వర్క్. అవును తండ్రి, కుటుంబం దేవుని పనేనాయన. ఆనాడు యొకేబేదు 3 నాయకులను తయారు చేసింది ఆయన. అహరోను, మోషే, మిరియం 3 కూడా సేవకులుగా మారిపోయినారు. ఆ దినాల్లో పరిశుద్ధ గ్రంథం ఆమె చేతిలో లేదు, ఆమె చేతిలో పుస్తకాలు ఏవీ లేవు, ధర్మశాస్త్రం లేదు.
అయినా నీవు ఆమెకు తోడున్నావు. ఆమె గుండె నిండుగా దైవభక్తి కలిగి పిల్లల కొరకు ప్రార్థించినందుకు 3 నాయకులు సిద్ధమైనారు కుటుంబంలో. అది నీకే సాధ్యం ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంలో నుండి, ఐగుప్తు నుండి విడుదల చేసిన వారు 3 నాయకులు, 3 కూడా యోకోబేదు పిల్లలే. అలాగ నువ్వు ఆశీర్వదిస్తావు తండ్రి. నీకు స్తోత్రం. నీ మధ్యలో నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తానన్నావు తండ్రి. నీకు పుట్టిన వాడిని నేను దీవిస్తానన్నావు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. ఈ క్రొత్త సంవత్సరంలో మేము కుంటివాని జీవితంలో ఎలాగో మలుపు జరిగిందో అలాగూ మా జీవితాల్లో కూడా ఆ క్రొత్తదనం తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. ఇది సాధ్యమునైనా నీకు. శృంగారం అనే దేవాలయం మెట్ల మీద మరి కుప్పగా కూలి ఉన్న ఆ కుంటివానికి తెలియదు ఆ రోజు గొప్ప అద్భుతం జరగబోతుందని. వాడు ఎక్కడో పడి ఉంటే ఆ అద్భుతం జరిగేది కాదు నాయన. వాడు తీరా మోయబడిన వాడై ఆలయము ప్రాంగణంలో పడి ఉన్నాడు కాబట్టి ఆ రోజు దేవుని మహిమను చూసినాడు తండ్రి. ఆలయంకు రావాలంటే కూడా బద్ధకంగా ఉంటారు చాలామంది. ఆ నడుము వంగిపోయిన స్త్రీ కూడా ఆలయంకి వచ్చింది. యేసుప్రభు కన్నులు ఆమె మీద పడింది. ఒకవేళ వేరే చోట ఆమె ఉంటే ఆ రోజు ఆమె నడుము సరిగ్గా కాకపోయేది, నిఠారుగా ఆమె నిలబడకపోయేది. ప్రభువుకు ఆమె మీద చేతులు ఉంచడానికి ఆ అవకాశమే దొరకకపోయేది. దేవుని ఆలయంకు రావడానికి కూడా బద్ధకస్తులు ఉన్నారు నాయన. తొందరగా లేచి చిటికున తయారై శుచి శుభ్రంతో చక్కగా మందిరానికి వచ్చి దీవెనలు పొందడానికి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఎంత ప్రయాసపడుతున్నాం ఆయన. ఉదయం 6 నుండి 9 ఆరాధన, సాయంకాలం ఆరాధన, అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని విధాల పుస్తకాలు మరి సిద్ధపరుస్తున్నాం. చదవడానికి బద్ధకం ప్రభా, కొనుగోలు చేసుకోవడానికి బద్ధకం, నీతి మార్గంలో నడుచుకోవడానికి ఉన్న బద్ధకం. ఇవన్నీ తొలగించి నాయన నీవు ఇచ్చిన ఈ చిన్న ఆయుస్సులు ఎంతో అందంగా సిద్ధపరచుకోవడానికి ఇది తిరిగి నీకు అర్పించినప్పుడు అద్భుతమైన రీతిలో మేము మా ప్రాణాలను నీకు అర్పించాలి. ఇదిగో నా ఆత్మను నువ్వు తీసుకో ప్రభు అని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐ ఫినిష్డ్ మై హోంవర్క్. పౌలు అంటున్నాడు, మంచి పోరాటం నేను పోరాడినాను, నేను బద్ధకస్తుని కాను, నువ్వు నాకు ఇచ్చిన దర్శనాన్ని నేను నెరవేర్చినాను, మంచి పోరాటం పోరాడినాను. నా పరుగు నేను అక్కడిక్కడ కూర్చొని సమయము కాలయాపన చేయలేదు. నా పరుగును నేను కడముట్టించినాను. నా విశ్వాసాన్ని అమ్ముకోలేదు, విశ్వాస భ్రష్టుని కాలేదు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. నేను గురి వద్దకే పరిగెత్తినాను, నేను గురి చేరుకున్నాను. ఇదిగో నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. ఇంత గొప్ప మాటనైనా నీవు ఇచ్చిన బాధ్యతలు, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు, నువ్వు ఇచ్చిన తలాంతులు, నువ్వు ఇచ్చిన వరాలు ఏదైనా ప్రభు అని మేము తిరిగి నువ్వు లెక్క అప్పగించవలసి ఉన్నది. నేను న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మా జీవితంతో మేము ఆటలాడినామా, మా సమయాన్ని మేము వ్యర్థం చేసినామా, మేము కాని కార్యాలకు వెళ్ళినామా, పాపానికి చోటిచ్చినామా, సాతానుకు బానిసలమైనామా, ఇవన్నిటికీ మేము జవాబుదారులు. మేము తప్పించుకోలేము. ఆ జవాబుదారీతనం మాకందరికీ దయచేయమని పరిశుద్ధాత్మ కుమ్మరింపు మా సంఘం మీద, వాక్యం విన్నవారి మీద, వారి కుటుంబాల మీద కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నీ ధనము నీ
దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకి